హల్లెలూయా హల్లెలూయా. తలలు వంచి ప్రార్థనలోనికి వెళదాం. పరిశుద్ధాత్ముడా, ఈ సన్నిధి నీది. ఏర్పరిచిన ప్రజలు సిద్ధముగా ఉన్నారు. నిలబెట్టిన ఈ దాసులమైన మేమున్నాము. మీరు మాట్లాడితే అద్భుతం, నీవు సెలవిస్తే విడుదల. ఈ గ్రామానికి ఏ వాక్ అవసరమై ఉందో, ఈ సంఘానికి నాకును ఏ మాటలు అవసరమై ఉన్నవో మీరు మాట్లాడితే జయము. నీవు సంచరిస్తే మనోదుఖము. మీరు మమ్మల్ని తాకితే ఒప్పుదల. ఈ మధ్యాహ్నం మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి, మమ్మల్ని దాటిపోవద్దు ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయులు మొరను విని జ్ఞాపకం చేసుకున్న దేవుడవు. ఈ మధ్యాహ్నం బ్రతిమలాడుతున్నాం, ఒప్పుకుంటున్నాం, విధేయతతో అడుగుతున్నాం. నీ కృపను మా అందరి పక్షముగా ఉంచమని, నీ వాక్కును విడుదల చేయమని, దీనదాసులమైన మమ్ములను, నిబిడలైన వారందరినీ, వేదిక మీద ఉన్న సేవకులను, నీ పరిచర్యలు ఉన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో ముందుకు నడిపించమని వేడుకొనుచు ప్రార్థనతో బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము కూర్చుందాం ప్రియులారా. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనందరినీ ప్రేమించి ఈ రెండవ రోజు ఈ మధ్యాహ్న సమయంలో మనందరినీ ఉద్దేశించి మాట్లాడుచున్నటువంటి ఈ వాక్య భాగం ఏదైతే ఉన్నదో, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసి ఉన్న సమూహం అంతటినీ సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలెను. ఈ మాటను గత కాలములో చాలాసార్లు చదివాము, చాలాసార్లు దైవ సేవకుల ద్వారా విన్నాము. కానీ విన్న మన జీవితాల్లో రోజులు వెళ్ళిపోయాయి, సంవత్సరాలు వెళ్ళిపోయాయి, పరిస్థితులు మారుతూనే వచ్చాయి. క్రైస్తవ సంఘానికి ఈ రోజుకి రానిదేమిటంటే సిద్ధపాటు. ఈ సిద్ధపాటు ఉన్నవాడు, సిద్ధముగా ఉండాలనుకున్నవారు తమ సమూహాన్ని ఏం చేయాలంట? సిద్ధపరచాలి. మన ఇంటిలో అమ్మమ్మలు, నాయనమ్మలు వారి తరము ఏమవుతుంది? గతించిపోతుంది. ముందు తరాన్ని ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తున్నారు. ఒకవేళ ఈ మధ్యాహ్న సమయంలో దేవదేవుడు నీతో నాతో ప్రశ్నిస్తున్న మాట, ఇన్ని సంవత్సరాల సువార్త అనుభవంలో నువ్వేం సిద్ధపడ్డావు? ఈ బైబిల్ దేవుని యొక్క కార్యాలు మన జీవితాలలో తెలవాలి అంటే ప్రతి క్రైస్తవుని దగ్గర ఉండవలసిందేంటి? సిద్ధపాటు. ఎలాంటి సిద్ధపాటు కావాలి? ఏ సిద్ధపాటు ఉంటే దేవుడు ఇష్టపడతాడో, సిద్ధపాటులో చక్కదిద్దుకోవలసిందేది, సిద్ధపాటులో నేర్చుకోవలసిందేది, సిద్ధపాటులో అనుకరించవలసిన విధానమేది? మన జీవితాలలో నా ప్రియ దేవుని సంగమా,
నేను సూటిగా మాట్లాడుతున్నాను. సిద్ధపాటు కావలసిన వారికి ముందుగా ఉండవలసింది ఏంటో తెలుసా? బైబిల్ ఎంతమంది పూర్తిగా చదివారు? కొన్ని చేతులు లెగిసాయి, ఆడవాళ్ళలో ఒక చేయి కూడా లేగలేదు. ఎవరో ఒక చేయి లెగిసింది వెనకాల మొత్తం. దేవునికి స్తోత్రం. ఈ మాట అంటున్నాను, బాధపడకండి. నీ ప్రాణం పోకముందే 66 ఉత్తరాలు చదువు. నీకు సిద్ధపాటు రావాలి అంటే 66 ఉత్తరాలు రాసిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నీకు తెలాలిగా. ఎందుకు భూమి మీదకి వచ్చారు, ఎందుకు సిలువ త్యాగం చేశారు, ఎందుకు ఆయన కృపను మన ఎడల విస్తరింపచేశారో నీకు తెలవాలి. ఈ రోజుకి నీకు సిద్ధపాటే లేదంటే ఈ బైబిల్లో దేవుడు నీకు తెలుసా? ఈ రోజుకి మాధ్యమాల్లో కొట్లాడుకుంటున్నారు. త్రిత్వం ఉందనొకరు, లేదనొకరు. బైబిల్లో అందుకని ఒక మాట ఉంటుంది, రాకడ వచ్చేసరికంట ఏర్పరచబడిన వాళ్ళందరూ ఏమవుతారు? మోసపోతారు. ఎందుకు మోసపోతారు? నువ్వు ఈ బైబిల్ చదవక, ఈ బైబిల్ దేవుని మనస్సు ఏంటో నువ్వు ఎరగక. ప్రియ దేవుని సంగమా, నేను సూటిగా చెప్తా ఉన్నాను, ఈ బైబిల్ని చదవకపోతే ఈ దేవుడేంటో నీకు ఎప్పటికీ తెలియదు. ఇక్కడ గంటల తరబడి సేవకులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, అధ్యాపకులు నిలబడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. నా ప్రియులారా, కానీ నీకు దేవుడు అర్థం కాకపోతే సమయము మరలా రాదు. పిలిచిన దేవుడు, అవకాశం ఇచ్చిన దేవుడు, ఈ సభలను ఏర్పాటు చేసిన ప్రతిసారి నేను చెప్తాను, ప్రతి సువార్త దిస్ ఈజ్ ఎ వార్నింగ్ బెల్. హెచ్చరిక గంటలో, సువార్త గడియలు కాదు. సువార్త భూమి మీద అందరికీ అందింది. ఈరోజు సువార్త తెలియని వారు ఎవ్వరూ లేరు. ఈ యేసుప్రభు దేవుడని ప్రపంచానికి తెలీదా? ఏ మతం వారైనా యేసుప్రభు దేవుడని తెలియని వారు ఉన్నారా? అందరికీ తెలుసు. కానీ ఈరోజు అన్యులకున్న సిద్ధపాటు క్రైస్తవులలో లేదు. మా మహిమ గ్రేస్ పరిచర్యలన్నీ అన్యుల మధ్యనే. కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టం లేకపోయినా కూడా నా ప్రియ దేవుని సంగమా, ముస్లింలు సైతం మార్చి బాప్తిస్తాలు ఇస్తాం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవునికి అన్యుడు వచ్చి సువార్త చెప్తే పొగిడిపోతున్నా. మనకి సిగ్గుండాలి. ఏముండాలి మనకి? ఒక అన్యులలో నుంచి అంటే వచ్చినోని తప్ప అని అంటలేదు సుమా. అంటే మనం ఎంత దిగజారిపోతున్నామో. దేవుని వాక్యం అంటుంది, వేరు పారిన వారే మీరుండండి. సిద్ధపాటుకి ఏముండాలట? సిద్ధముగా ఉండు. ఎందుకని? బోరలు వినగలిగే చెవులు ఉండాలి నీకు. అందుకని ప్రకటన గ్రంథములు అంటాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. నీ బ్రతుకులో సిద్ధపాటే లేకపోతే, 66 ఉత్తరాలు నువ్వు చదవలేని వ్యక్తివైతే, నేను సూటిగా చెప్తున్నా, చచ్చిపోయేలేపు బైబిల్ చదువు. నేడో రేపో 3వ మందిరం కట్టబడబోతుంది భూమి మీద. సిద్ధముగా ఉండు. ఈ సిద్ధపాటు లేకపోతే, దేవుని ప్రణాళిక ఏంటో నువ్వు ఎరగకపోతే, నీ సిద్ధపాటు ఇతరులకు సాక్ష్యముగా లేకపోతే, నీ సిద్ధపాటు నీ కుటుంబాన్నే కట్టకపోతే, నీ సిద్ధపాటు నీ యవ్వన ప్రాయాన్ని దేవునిలో ఎలా నడవాలో నీకు నేర్పకపోతే, ఈ సమయము వెనక్కి ఎప్పటికీ రాదు. నా ప్రియ దేవుని సంగమా, ఎన్నోసార్లు ఈ పరిశుద్ధ లేఖన భాగములో నుండి దేవుడు అనేక వేల మందిని, లక్షల మందిని ఈ భారతదేశంలో ఎందుకు లేపుతున్నాడో తెలుసా? దేవుడికి ఒక కళ ఉంది.
మనమేం కళలు కంటాం పనికిమాలిన కళ్ళలో. మన కళ్ళ అన్ని రెండు టేర్లు బిల్డింగ్ కట్టుకుంటే చాలు మనకి. మన కళ్ళ అన్ని మన పిల్లలకు ఒక ఉద్యోగం వస్తే చాలు. మన కళ్ళన్నీ ఒక జబ్బు తగ్గిపోతే చాలు. మన కళ్ళన్నీ రేపు అనుకున్న చోటుకి వెళ్ళిపోతే చాలు. దేవుడికి ఒక కళ ఉందేంటో తెలుసా? ఈ భూమి మీద నుండి, ఆయన సృష్టిలో నుండి, ఆయన రూపము కలిగిన వారు ఏ ఒక్కరూ వేరొక స్థలానికి వెళ్ళకూడదని ఆయనకు ఒక కళ ఉంది. తప్పలు కొట్టి దేవుడిని గణపరుద్దాం. సిద్ధపాటు దేనికో తెలుసా? రెండవ స్థలానికి నువ్వు వెళ్ళకూడదు. సిద్ధపాటు దేనికో తెలుసా? మారు మనస్సు పొందు. సువార్త నీకు దొరుకుతుండగానే, సమీపముగా ఉండగానే, దైవజనులు దైవావేశము చేత ఆత్మపూర్ణులై మాట్లాడుచూ ఉండగా, ఇదిగో ఇది నా కొరకే అని ఎవరైతే దానిని భావించుకుంటారో, ఎవరైతే ఆ వాక్యానికి లోబడతారో, లోబడకపోయావో దేవుడు అంటాడు, నా ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నీ సిద్ధపాటుని ఇద్దరు చూస్తారు. ఒకటి దేవుడు, రెండవది సాతాను కూడా చూస్తాడు. సాతాను అంటాడు, తెల్లవారిందిగా ఇంకా కొంచెం బద్ధకం తీసుకున్నప్పుడు ఎందుకు ప్రార్థన చేయడం? వేకువజామున ప్రార్థన చేసే మోకాళ్ళు ఎన్నున్నాయో ఇక్కడ. వేకువజామున దేవుని సన్నిధిని వెతకగలిగే కన్నులు ఎన్నున్నాయో. దేవుని వాక్యాన్ని బట్టి నిరంతరము మనం ప్రార్థన చేయగలిగిన వారముగా ఉంటే నీ సిద్ధపాటు నిన్ను నిత్య రాజ్యానికి నడిపించునుగాక. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. వాక్యం తెలిసినోడు ఎవడు మేడమిద్దరిని కోరుకోరు. వాక్యాన్ని తెలిసిన వారు ఎవరు? ఆత్మీయమైన లోకం ఒకటి ఉంది. మనకి కీర్తనలో చాలా ఇష్టమైన పాట అది. ఆనందమయమగు లోకంబు మనది, అక్కడ నుండి వచ్చు యేసు. నిన్ను తీసుకువెళ్ళటానికి ఒక రాజ్యం ఉంది. నువ్వు అక్కడికి నడిపించబడాలి. నీ సిద్ధపాటు ఎందుకో తెలుసా? నీ పిల్లలకి ఏమి ఇచ్చి వెళ్ళిపోతున్నావు? నీ జనరేషన్కి ఏమి నేర్పి వెళ్ళగలుగుతున్నావు? ఈ రోజుకి దౌర్భాగ్యం ఏంటో చెప్పమంటారా? అన్యుడికి బాప్తిసం పొందమని చెప్పాలి కదా, అవునా కాదా? నేటి తరానికి క్రైస్తవులు చెప్పవలసి వస్తుంది, అమ్మ బాప్తిసం పొందుకోండి. మన సంఘాలకు బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే, బాప్తిసం అంటే దేనికి? పెళ్ళికి తీసుకునే బాప్తిసాలు చెల్లుతాయా? మారు మనసు లేని బాప్తిసాలు చెల్లుతాయా? వాక్యం తెలియని బాప్తిసం తెలుతుందా? నేను అందుకని చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. బైబిల్ చదవండి, చదివించండి, ఉపవాసం ఉండండి, సహవాసములో ఎదగండి. దేవుని కృప నీ పక్షముగా ఉండగా, దేవుడు సమీపముగా ఉండగా, ఈరోజు సంఘాలలో మరిచిపోయిన 3 లోటులు. నేను వచ్చిన వెంటనే ప్రశ్నించాను, ఎవరన్నా ఉపవాసం ఉంటున్నారా అంటే, ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది? ఉపవాసంలో ఉన్న సిద్ధపాటు ఎలా ఉంటుంది? మనకు తెలియని వాక్యం కాదు. నినివే పట్టణస్థులు ఏం చేశారు? ఎలాంటి ఉపవాసం చేశారు? యోనా గ్రంథాన్ని ఒకసారి తీద్దాం అందరము. యోనా గ్రంథము 8వ అధ్యాయములో ఆ మాటలు చూద్దాం ప్రియులారా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి, ఎవరంట? గనులేమి అల్పులేమి
అందరూ గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినిపించినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నారంట ఆయన? బూడిద. బూడిద దేనికి సాదృశ్యము? దేనికి సాదృశ్యం? బూడిదను పైకి వేస్తే ఏమవుతుంది? ధూపంలా కనబడుతుంది. ఈరోజు సిద్ధపడిన వారి దగ్గర ఉండవలసిన సాతాను ఎప్పుడు భయపడతాడో తెలుసా? నీ దగ్గర ఉపవాసం అనే ఆయుధం ఉన్నప్పుడు. ఉపవాసం అనే ఆయుధము నీ దగ్గర ఉన్నప్పుడు. సిద్ధపాటుకి మొదట ఉండవలసిన లక్షణము శ్రమను గురించి నీకు తెలియగానే, శ్రమ ఉందని ఆ యొక్క వార్త వినగానే ఏమి రావాలంట? ఉపవాసం. చాలామంది ఉపవాసం అంటే ఉప్మా తినేసి వస్తారు. ఎందుకని? అది సాయంత్రం దాకా అరగదని. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఉపవాసము చేసేటప్పుడు దేవుని సన్నిధి మరి దగ్గరగా ఉంటుంది నీకు. ప్రైజ్ ద లార్డ్. వ్రత దినము అన్నాడు దాన్ని. ఈ వ్రత దినాలలో దేవుడు ఆయన ఇష్టమైన ప్రజలు 2-3 కూర్చున్నా సరే ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి అక్కడికి వచ్చి ఆసీనుడు అవుతాడంట. తప్పులు కొట్టి దేవుణ్ణి గణపరచు. సిద్ధపడిన ప్రజలను చూచి ఆయన దాటిపోడు. సిద్ధపడిన వారిని చూచి ఎవరైతే దట్టిని ధరించుకున్నారో ఉపవాసం ఏం చేస్తుందో తెలుసా? ఏకాత్మను తీసుకొని వస్తుంది, ఏక మనస్సును తీసుకొని వస్తుంది. ఉపవాసము సమస్యల కొరకు ఎలా ఏడవాలో నేర్పిస్తుంది. ఈ యొక్క నినివే పట్టణస్థులు ఉపవాసం చాటిస్తేనంట రాజుగారికి తెలిసిందంట. అంటే ఎంత గోల లేచి ఉండాలి. మన యవనస్తులు ఉంటారు, అమ్మ బాబు తిడితే అన్నం ముట్టుకోరు, నీళ్ళు ముట్టుకోరు. వాళ్ళు వచ్చి వీళ్ళని బతిమాలే వరకు ఆ ఎక్కిన గుర్రం దగ్గర కాలేజీకి బ్యాగ్ వేసుకుని వెళ్ళి నువ్వు వెళ్ళి కాలేజీకి తెలుస్తుంది. మరి అమ్మ చదవకుండా అమ్మ కడుపులోంచి వచ్చారేమో. నువ్వు చదివితే జ్ఞానం వచ్చిందేమో, అమ్మ ఏమి చదవకుండానే జ్ఞానం వచ్చింది. నాన్న కష్టపడితేనే అన్ని ఆరోగ్యంగా ఉన్నారు. ఈ వర్తమానం దొరుకుతుంది కాబట్టి ఈ రోజుకి మనం సజీవులుగా ఉన్నాం. భూమి మీద వాక్యం ముగిపోయే కాలాల్లో ఉన్నాం. ఎటు చూచినా ఈరోజు నైజీరియా ప్రాంతం గురించి విన్నారో లేదో, కుప్పలు తెప్పలుగా చచ్చిపోతున్నారు. కుప్పలు తెప్పలుగా చచ్చిపోతున్నారు. అయినా కూడా మరణము తాండవిస్తూ ఉన్న అక్కడ ప్రార్థననే బలి అర్పణ ఆగిపోలేదు. ఆమేన్. సిద్ధపాటు అంటే నువ్వు నమ్మిన దేవుడిని దగ్గర శ్రమ వచ్చినా, వేదనే వచ్చినా, పరిస్థితులే తారుమారైపోయినా నిలబడు, రోషం కలిగి పోరాడు. ఈరోజు ఆరాటం తప్పితే పోరాటం లేదు. పోరాటం అంటే యేసేపులాగా ఏం చేశాడంటే రాత్రి తెల్లవారులు ఏం చేశాడు ఆయన? పోరాటం. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. నేనంటాను, నువ్వు మోకరిస్తే దేవుడు దిగొచ్చి అమ్మ వెళ్ళమంటావా, ఇంకేమైనా చెప్పుకునేది ఉందా? వెళ్ళమంటావా, ఇంకేమైనా చెప్పుకునేది ఉందా? నీ ప్రార్థన దేవునికి ఇంపైన ధూపవేదికగా కనబడాలి. ఈ ధూపవేదిక లేని చోట, పరిశుద్ధత లేని చోట, పవిత్రత లేని చోట, ఆచారాలు కలిగి ఉన్న చోట
దేవుడు నిలవడు, వినడు, చూడడు. అందుకని వాక్యం అంటుంది, లోపల ఉన్నది శుద్ధి అవ్వాలి. హృదయ శుద్ధి కలిగిన వారే. ఈ రోజున క్రైస్తవ్యులను అడిగితే వినబడే సాక్ష్యం ఏంటి? మేము ఎప్పుడుతో క్రైస్తవులను, మా తాత ముత్తాతలు. నీ బతుకులో బైబిల్ చదవలేదు, ఎందుకు వచ్చిన క్రైస్తవ్యం? చచ్చిపోయే లోపని చదువుతామా? ఈ రోజుకి ఈ ముందుకొచ్చి ప్రార్థన చేయండి అంటే ఆ పక్కన వాళ్ళకి ఏంటి, నువ్వు వెళ్ళు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పక్కోళ్ళని వెళ్ళమని చెప్పావంటే చాలామందికి నేటికి తెలియని పరిస్థితి ఏంటో తెలుసా? అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటూ పక్కోళ్ళని పంపావంటే నీ ఆశీర్వాదం కూడా ఆవిడ పట్టుకుని పోతుందని ఎరుగు. రెండింతల ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? నీకొచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదు. చాలామంది అంటారు, నాకు ప్రార్థన రాదు. తింటమొచ్చుగా మనకి 3 ప్రార్థనలు అయితే కంపల్సరీగా వచ్చు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తినేటప్పుడు. ప్రార్థన చేసినా చేయకపోయినా చాలామందిని గమనిస్తాను, కళ్ళు మూసుకొని ఆ ముద్దలో పట్టుకుని, కళ్ళు కన్నా అంటారు, మనసులో అన్న జ్ఞాపకం చేసుకున్నాను. ప్రభు తిన్నదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోమని మాత్రం. మోకాళ్ళ అనుభవం లేదు. ఈ రోజుకి విమర్శ కారణముగా నీ జీవితం ఎందుకు సాగుతుందంటే సిద్ధపాటు లేదు. సిద్ధపడకపోతే బోరధ్వని వినబడుతున్నప్పుడే, సువార్త ధ్వనిస్తున్నప్పుడే రాకడ రోజుల్లో ఉన్నావని గుర్తెరిగి, నా ప్రియులారా, చిన్ననాటి నుంచి వింటున్నాం, ఎన్నేళ్ల నుంచి వింటున్నామో రాకడ వస్తుంది వస్తుంది వస్తుంది. వైజాగ్లో నాకు తెలిసిన ఒక పంతులు గారు ఉన్నారు, నాకు ప్రాణ స్నేహితులు. ఆయన అంటాడు, అరే ఏంట్రా వెధవది, ఎప్పుడు మీ బైబిల్లో వస్తాడు 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 అని అందరూ చెప్తారు, ఎప్పుడు వస్తాడో? నేను అన్నాను, అయ్యా మీరు ఇంకా మారలేదు కదా, అందుకే ఆలస్యం. మీరు మారలేదుగా, నా భారతదేశం ఇంకా మార్చబడలేదుగా. ఈరోజు విరామముగా సువార్త దొరుకుతూ ఉంటే మనకి ఇంట్లో పనులు దెమలో, దిక్కుమాలిన బ్రతుకు అంట్లు దెమలో, బట్టలు ఉతకటం అవ్వదు. ఈ రోజుకి నిన్ను ఏలేది ఏంటో తెలుసా? నీ ఇంటిలో పనులు నిన్ను ఏలుతున్నాయి. ఈరోజు మనసు అనేది ఉంటే, దేవుని మాటలు, నా కొరకు సంఘం అంతా ప్రయాసపడి, ఈరోజు నేను వచ్చేసరికి మొన్న అన్నది, అన్న మా ఊర్లో చాలా నాళ్ళ నుంచి సభలు జరగటం లేదు. దేవుడు అంట కొన్ని తరాలకి కొందరిని లేపుతాడంట, ప్రేరేపిస్తాడంట. సంఘము రోధిస్తే, చాలామంది అనుకుంటారు సంఘానికి తాళం వేస్తేనంట సంఘం దేవుడికి చెప్పుకుంటుందంట, అయ్యా ఈ ఊర్లో ఇంత మంచి మందిరాన్ని కట్టావు, ఇందులో కన్నీరు కార్చేవారు ఒక్కరు కూడా, పాటలు పాడేవారు ఒక్కడు కూడా, నీ అభిషక్తులు వస్తున్నారు, నీవు నడిపించిన బిడ్డలు వస్తున్నారు, కానీ రోధించేవారు కొదువైపోయారు. కారణం ఏంటి? సిద్ధపాటు లేదు. సిద్ధపడ్డవారు ఎలా ఉంటారో తెలుసా? అగ్ని రథాల మీద తీసుకుని వెళ్ళిపోతారు రెప్పపాటులో. దేవుడు ఏలియా గారు చచ్చిపోయారా? రెప్పపాటులో ఎలీషాతో అంటాడు, టైం అయిపోతుంది, వేగంగా చెప్పు, ఏం కావాలో త్వరగా చెప్పానంటే ఆయన అంటాడు, టైం అయిపోతుంది. ఒక్కటే మాట అడుగుతాడు, ప్రభువా రెండింతలుగా కావాలి, నాకు రెండింతలుగా కావాలి. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, వాక్యము నెలలు తరబడి, సంవత్సరాలు తరబడి నీకు వినిపించబడుతూ ఉండగా నీవు శ్రద్ధపడకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. నినివే పట్టణస్థులు యోనా చెప్పిన వర్తమానాన్ని బట్టి వారిలో ఏమొచ్చింది? మారు మనస్సు కలిగింది. మాయ మనస్సు పోయి మార్పులోనికి వచ్చారు. ప్రజలందరూ కూర్చుంటే రాజుగారు కూడా ఏం చేశారు?
తన అధికారాన్ని, తన యొక్క ధన ఘనతలను విడిచిపెట్టి రాజుగారు అన్నీ వదిలేసి కూర్చున్నారంటే ఈరోజు సంఘానికి ఏం చెప్తున్నాడు తెలుసా? సంఘములో కోటాలంటే పని పాటలు అన్నీ కట్టి పెట్టేసి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఎందుకని? యెహోవా దొరుకు కాలమున ఆయనను వెతుకో. కృప సమీపముగా ఉండగానే కృపయందు ఆనందించు. ఆనందించే కాలాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే వచ్చేది పోయే కాలమే. వాక్యానికి లోబడకుండా సంఘ సహవాసములో కార్యకలాపాలలో భాగము లేకుండా నా ప్రియులారా చాలామంది బ్రతుకుతారు. వింతైన భక్తులు. ఈ భక్తులందరూ ఎప్పుడు ఊడిపడతారో తెలుసా? క్రిస్మస్ వచ్చేసరికి మందిరం గాలి ఉండదు, బయట గాలి ఉండదు. మందిరము గాలి ఉండదు. ఆ రోజు అంటారు ఏంటది, భుజాన్ని నోటి వేసుకుని వస్తారు అట్టుపొలిగేలా. మా నెంబర్ ఎప్పుడు వస్తుందో. అయ్యా ఇవన్నీ ఉండవలసినో లేదో నాకు తెలియదు, కానీ నీ మనస్సులో వాక్యము లేకపోతే నీకు శ్రమ. నీ దగ్గర సిద్ధపాటు లేకపోతే శ్రమ. సిద్ధపడిన వారి పేర్లేమో జీవ గ్రంథములో రాయబడుతున్నాయి. సిద్ధపాటు లేని వాడి పేరు అక్కడ పిలవబడదు. చాలామంది దగ్గర ఒక మాట ఉంటుంది, చస్తే ఎవడు చూడొచ్చాడు కదా. చస్తే ఈరోజు ఎక్కువగా యవనస్తుల నోటి నుంచి ఇంట్లో సమస్యలు వచ్చినా కూడా ప్రార్థన చేయలేరు, కానీ చచ్చిపోమంటావా? చచ్చిపోతే చచ్చిపో, ఎవడ క్లాసు? ఎవరి క్లాసు నువ్వు చచ్చిపోతే? దేవుడు మాట విని చచ్చిపోతే దేవుని కృపలో ఉంటావు. లేదు దేవుడు అక్కర్లేదనుకుని చస్తే సాతాను ఖాతాలోకి పోతావు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఈ భూమి మీద చచ్చిపోతే ఎవరు చూడరని నువ్వు అనుకుంటున్నావు. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? 20వ అధ్యాయములో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడనట్టు కనబడని ఎడల ఎక్కడ ఉంటావు? ఈ రోజున ఎక్కువగా మన చోట ఓ బ్యానర్ కనబడుతుంది. అక్కడ తాగుబోతుడైనా తిరిగిపోతుడైనా ఓ బ్యానర్ కనబడుతుంది, పరలోకపు. ఎన్ని బిరుదులో నేను అంటాను, సిద్ధపాటు లేకుండా చచ్చిపోతే ఇక్కడ ఎట్టిన బ్యానర్లేమో అక్కడ పనిచేయవు. నీ సిద్ధపాటు నిన్ను ఎక్కడికి తీసుకురావాలి? నీళ్ల యొద్దకు. జీవపు ఓటైన ఈ నీళ్ల యొద్దకు వస్తేనే వాక్యం అంటుంది, నేనిచ్చు నీళ్లు తాగువాడు, నేనిచ్చు ఆహారం తినువాడు. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్లోంచి కొన్ని వచనాలు తీసి కొంతమంది తాగుబోతులు మాట్లాడతారు. బైబిల్లో లేదా? తాగుమో తినుమో. ఏం తాగమన్నాడు దేవుడు? ఏం తినమన్నాడు? ఏం తాగమన్నారు ఆయన? అసలు ఏం తినమని చెప్పాడు? దాన్ని లోతుగా వెళితే నీ కొరకు కల్వరి సిలువలో నలగొట్టబడిన దేవుని శరీరం అనే దేహాన్ని నెలకొక్కసారి ప్రభు బల్లలో చెయ్యి పుచ్చుట, దానిని తిను. నీ కొరకు సిలువలో ఆఖరి బట్టు వరకు కార్చి నా సొత్తు అని నిన్ను మలుచుకున్నాడే, ఆ పరిశుద్ధ రక్తాన్ని నువ్వు త్రాగు. యథార్థంగా బ్రతికితే ఇక్కడ చచ్చిపోయినా అక్కడ బ్రతుకుంటావు. సిద్ధపాటు అంటే ఏంటో తెలుసా? ఇక్కడ బ్రతికిన నీవు అక్కడ కూడా బ్రతకాలి. ఇక్కడ విన్న వాక్యము ద్వారా నువ్వు బ్రతకకపోతే,
ఇక్కడున్న వాక్యం నిన్ను బాగు చేయకపోతే, ఇక్కడ ధ్వనించిన ఈ ధ్వనుల ద్వారా వినబడుతున్న ఈ సువార్త నీ జీవితాన్ని నిన్ను ప్రశ్నించకపోతే, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆయన అంటాడు, భక్తి గలవారుగా ఉన్నారో లేదో మిమ్ములను మీరే పరీక్ష. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా? పరీక్ష. ఈ పరీక్షలో దేవుడు ఎవరిని ఓడిపోవటానికి ఇష్టపడలే, అవకాశం ఇస్తున్నాడు. ఇంగ్లీష్లో వన్ వర్డ్, ట్రై అండ్ అగైన్ అండ్ అగైన్. ఈ సంవత్సరం పాస్ అవ్వలేదా, మరలా సంవత్సరం ప్రారంభించు. ఈ సంవత్సరం మారు మనసు రాలేదా, మరలా ప్రారంభించు. పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం మరలా దేవుడు ఏర్పాటు చేశాడు. అయ్యా ఇదిగో నేను సిద్ధంగా వచ్చాను, నన్ను చేర్చుకో, నన్ను సరిచేయి, నన్ను సరిచేయి. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఎంతోమంది దైవజనుల్ని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళని చూశాను. ఉన్న వాక్యాన్ని ఉన్నది మాట్లాడితే, సూటిగా మాట్లాడితే ఓ జనరల్ బాడీ మీటింగ్ కూర్చుంటుంది. ఈ పాస్టర్ గారు మనం చెప్పినట్టు ఎక్కడికి వెళ్తుంది? కాగితం పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది ఒక కాగితం. ఈరోజు దౌర్భాగ్యం, ఈ మాటలు మౌతులు చెప్పడానికి ఇష్టం లేకపోయినా లూథరన్ సంఘాలు తల వంపులు తెచ్చే కొన్ని పరిస్థితులు వింటూ ఉన్నాం. కొన్ని చోట్ల లంచాలమయంగా మారిపోయింది. ఓ మాట చెప్పమంటారా? మా అబ్బాయిని లూథరన్ సంఘంలో జాయిన్ చేయమని అడిగితే 4 లక్షలు కట్టమన్నారు. నేను నా మినిస్ట్రీలోని 16 సంస్థలు ఉన్నాయి, నాకు నా పరిచర్య 16 చోట్ల ఉంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నా దేవుని వాక్యము ధ్వనించి నిన్ను నన్ను ప్రేమించి ఈ వాక్యాన్ని ఉచితంగా ఇస్తే, ఈరోజు ఉచితమైన సువార్త ఏమైపోయింది? ఖరీదైపోయింది. ఏమైపోయింది? ఖరీదండి. నేను ఒక చోట ఒక సేవకులను పిలవటానికి ఇష్టపడితే ఆయన నన్ను 3 క్వశ్చన్లు వేశాడు. ఎంతమంది జనాలు వస్తారు? ఏం కావాలంట? ఒకడుంటే సువార్త చెప్పరేమో, ఒకడుంటే చెప్పడేమో. దేవుడికి నువ్వు విన్న సువార్త ద్వారా ఒక్కడినైనా నీ వలలో వేసుకుని తీసుకుని వెళ్ళాలి అక్కడికి. తప్పులు కొట్టి దేవుడిని కనపరుద్దాం. సంవత్సరం పొడుగునా పరిచర్య చేసి మేము వల విసిరితే ఆ వలలో ఒక్క చేపైనా పడకపోతే, మేము మొన్న సభలకు వెళ్ళినప్పుడు అర్ధరాత్రి 1:30కి ఇచ్చాను బాప్తిసాలు. కొంతమంది అన్నారు స్టేటస్ చూసి, ఈ టైంలో ఇవ్వకపోతే ఏమి? సాతాన్ ఎలాంటిది? ఆ టైం దాటిదాన్ని. ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రతి మీటింగ్ ఏంటో తెలుసా? రీకాల్. దేవుడు అంటున్నాడు, రా, నీ ప్రయాసను విడిచిపెట్టిరా, నీ పాపాన్ని విడిచిపెట్టిరా, నీ ఆలోచనలు పక్కన పెట్టిరా. ఎందుకో తెలుసా? ఇది సిద్ధపాటు, లేకపోతే దిద్దుబాటు. ఈ సిద్ధపాటు నీకు వినబడగా, ఈ దిద్దుబాటు నీకు కనబడగా, ఈ ప్రార్థన ధ్వనిస్తూ ఉండగా సొలొమోను ఒక వాగ్దానం పొందాడు. ప్రభువా, నేను ఈ స్థలములో ప్రార్థన చేయగా నీ సన్నిధి అక్కడ ఉండిపోవాలి. ఈ రోజుకి కూలిపోయిన ఆ యొక్క సొలొమోను మందిరం దగ్గర ఏడుపుల గోడ అని ఒకటి ఉంటుంది. అక్కడ రోదన గోడ, లేకపోతే ఏడుపుల గోడ, ముస్లిమ్స్ అంటారు ఏడుపుల గోలది. అక్కడికి వెళ్ళి ఆ గోడను పట్టుకుని ఏడుస్తా ప్రార్థన చేస్తారు. ఈరోజు నీకు ఇంత చక్కని మందిరం ఇచ్చారు, ఇంత చక్కని సేవకులను ఇచ్చారు. ఏదైనా నువ్వు సిద్ధపాటు పడితే, ఏదైనా నువ్వు చక్కదిద్దుకుంటే దేవుడు అంటా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ఆయన అన్నింటినీ ఎరిగిన దేవుడు. ఎలాంటి వాడిని దేవుడు? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో మార్పు లేకుండా, తిరుగు లేకుండా సదాకాలము నిలిచి ఉన్నవాడు అనువాడు, ఆమెన్ అనువాడు, సృష్టికర్త, మరణపు ముళ్ళును విరిచినవాడు, 7 ముద్రలను విప్పటానికి యోగ్యుడు, బోరధ్వనులు వినిపింపచేసేవాడు, ప్రకృతిని నాశనము చేయగలిగిన శక్తిమంతుడు.
ఈ ప్రకృతి శాశ్వతమని ఆనందపడుతున్నారేమో. బైబిల్లో రాయబడింది, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. నిలిచి ఉండేది ఒక్కటే, నీలో ఉన్న వాక్యం, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న పట్టుదల. ఈ మూడే ఉండాలి. నేటి క్రైస్తవ తరానికి ఈ సిద్ధపాటు లేదు. వింటున్నామా? విన్న తర్వాత చాలామందిని సాయంత్రం క్వశ్చన్ చేస్తే, అమ్మ ఏం చెప్పారంటే, చెప్పారు ఏదో మొత్తానికి చాలా గట్టిగానే చెప్పారు. ఏం చెప్పారంటే చాలా గట్టిగా చెప్పారు. ఆయన భలే చెప్పారు తెలుసా పాస్టర్. ఎవరికి కావాలి నీ బిరుదులు? విన్న వాక్యం నీలో నాటబడాలి. ఇప్పుడు నేను ఎక్కువగా చెప్తాను ఈ మాట. సేవకుడంట, మేము ఈ వేదిక మీద ఉన్న సేవకులు అందరం సంఘం అనే తోటలు విత్తటానికి, మన ప్రాంతం అంతా వ్యవసాయ భూమి కదా, వ్యవసాయకుడు ఏం చేస్తాడో నాటేసే ముందు విత్తనాలు ఏం చేస్తాడో నానబెడతాడు 2 రోజులు 3 రోజులు. నా సాక్ష్యం సంవత్సరంలో సగం రోజులు ఉపవాసాలకే పోతాయి. ఎందుకంటే సభలకు వెళ్తున్నట్టు ముందు ఉపవాసం ఉండి ఏడాలి. ఎందుకని ప్రభు అక్కడ ఉన్న ఆటంక శక్తులను ముందు తొలగించండి. ప్రార్థనా స్థలం అంతా, ఆ మండపం అంతా మీ ఆధీనంలో. మేము ఉపవాసం ఉండి సిద్ధపడి వస్తే మిమ్మల్ని కొసినేస్తే ఒక్క చెయ్యి లాగలేదు. నాకు చాలా బాధ అనిపించింది. మరి ఎందుకు వచ్చిన ఉపవాస కూటాలు? మరి అలిగితేనేమో 2-3 రోజులు అన్నం తినకపోయినా ముఖంలో కలదగ్గదు. భర్త ఏమన్నంటే అలుగుతారు. ఆ అలక ఇప్పుడు దాకా ఆ కూరలు ఉప్పు అన్నీ ఎక్కువైపోవాలి, కారం అన్నీ ఎక్కువైపోవాలి. ఆ అలక దిగదు. లాస్ట్కి మహానుభావుడు ఏం చేస్తాడు? వీళ్ళు కాళ్ళు అట్టేసుకుంటాడు. ఎందుకంటే బయట కనబడదుగా. కాళ్ళు అట్టుకుంటేనే కానీ దిగిరాదు కోపం కొంతమందికి. నేనంటాను, మనుష్యులు కాళ్ళట్టుకుంటేనో క్షమాపణ చెప్తేనో కోపం దిగిపోతే, సిద్ధపడిన దైవజనుడైన మోషే ఇశ్రాయేలుని నడిపిస్తున్నప్పుడు సాష్టాంగపడిపోయి దేవుడు కాళ్ళు పట్టుకున్నాడు. తప్పలు కొట్టి దేవుడిని కనపరచు. ఎన్నిసార్లు మోషే తన వీళ్ళతో విసిగిపోయాను, నువ్వు తప్పుకో, నువ్వు పక్కకుండు, నువ్వు ఊరుకో, ఈ ప్రజలను నేను ఏం చేస్తానన్నాడు. మోషే అన్నాడు, అయ్యా నువ్వే కదా నన్ను పిలిచావు, నువ్వే కదా అప్పగించావు. ఈరోజు తండ్రి అయిన దేవునితో యేసు ప్రభు గారు పలుమార్లు ఆ మాట చెప్తా ఉన్నాడు. ప్రభువా, ఈ ఒక్క సంవత్సరం ఈ ఉపవాస కాలంలో ఎవరో ఒకరు రక్షించబడతారు ప్రభువా. ఒక యవనస్తుని పట్టుకుంటాను ప్రభువా, ఒక వృద్ధురాలను పట్టుకుంటాను. ఇదిగో మగవారిలోంచి కొంతమందిని లేపుతాను, నేను తాగుబోతులను కొంతమందిని విడిపిస్తాను, వ్యభిచారులు కొంతమందిని విడిపిస్తాను, లోకాసులో తిరుగుతున్న వారిని వాక్యమనే నీటి యొద్దకు నేను నడిపిస్తాను అని తండ్రి యొద్ద కొన్ని రోదన ప్రార్థనలు వెళతా ఉన్నాయి భూమి మీద నుంచి. హల్లెలూయా. ఈ రోజుకి మనం చచ్చిపోకుండా బతుకున్నామంటే ఎవరో ఒకరు ఏదో ఒక చోట, అది సేవకులు కావచ్చు, ఇళ్లలో ఉండే మూలిగేవారు కావచ్చు, బయటికి కనబడకుండా ప్రార్థన చేసే ఒక సమూహం ఉంటుంది. వీళ్ళ పని ఏంటో తెలుసా? ఇళ్లలో ఉండి మూలుగుతూ ఉంటారు. అయ్యో ప్రభు, నా గ్రామము పాడైపోయింది, మా యవనస్తులు చెడిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు చెప్పకనే చెప్తున్నాను. ఆదివారం చూడండి, కూరగాయల కొట్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఆదివారం ప్రార్థన ఉందని తెలుసు, కానీ కూర ఎట్టరందే సిద్ధం చేసుకొని ఇక్కడికి రాము మనం. మొక్కలైందే మొక్కల్లో తెడ్డి ఎలా ఉండిపోతుందో, ఒకరోజు నీ హృదయంలో ఈ వాక్యం అనే మొక్క లేకపోతే అన్నీ మిగిలిపోయిన తర్వాత గట్టి మిగిలిపోయినట్టు మిగిలిపోతావు. జాగ్రత్త. అంతే.
ఈ మధ్యన మరి ఎక్కువగా వినబడే మాట లైఫ్ ఇస్ తెచ్చుకుందాం. లైవ్ అయిన వాక్యాన్ని విను, బ్రతుకుతావు. బ్రతికించే వాక్యాన్ని విను, స్వస్థపరిచే వాక్యాన్ని విను, విడుదలనిచ్చే ఈ మాటలు విను. నువ్వు రోదన చేస్తే ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం, ఆలకించుము, ఈ దినమున నీ చేతుల సంకెళ్లను తీసి ఏం చేస్తున్నాడంట ఆయన? ఈ దినము, ఈరోజు, ఈ సమయం చేతులకి సంకెళ్ళు ఉన్నాయంట. ఏమున్నాయి మన చేతులకి? ఈ సంఖ్యలు ఎందుకో తెలుసు? విలాప వాక్యములు అంటాడు, నువ్వు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులెత్తి. ఈరోజు చేతులు లేవటం లేదు ప్రార్థన చేయడానికి. పౌలు గారు చెప్పారు, యేసు నామములో ప్రతి మోకాలు వంగును. ఈరోజు వంగుతున్నాయా? పెద్దవాళ్ళు అయిపోతే పర్వాలేదు, పెద్ద వయసుకు వచ్చేసావా, నువ్వు కూర్చుని చేసిన వింటాడు దేవుడు, నువ్వు పడుకుని ప్రార్థన చేసిన వింటాడు. తండ్రి అబ్బాని మూలిగితే ఆ మూలుగు కూడా ఆయనకి ఇష్టమే. ఆమెన్. ఈరోజు సిద్ధపడవలసిన సమయం ఉండగా, చక్కదిద్దుకోవలసిన సమయం ఉండగా, యవనస్తులారా మీ తల్లిదండ్రులను ప్రేమించుడి. ఈరోజు యవనస్తులు ఏ మాటకు పడిపోతున్నారు? ఐ లవ్ యూ. ఇందులో యవనస్తులు పొరపాటు లేదు, పెద్దోళ్ళు పొరపాటు ఉంది. పెళ్ళైన ఒక 2 సంవత్సరాలు బాగానే ఉంటారు, 3వ సంవత్సరం ఐ లవ్ యూ చెప్పడు అసలు. వాక్యం చెప్తుంది కదా, ప్రేమించు. మన పిల్లల్ని చిన్నప్పుడు ముద్దులాడతాం, నా బంగారు తల్లి, నా బంగారు కొడుకు. ఆడు ఎదిగిన తర్వాత ప్రతిరోజు నీ పిల్లలకి నువ్వు ఐ లవ్ యూ చెప్తే ఏ పోరంబో కూడా చెప్తే ఆ మాట నచ్చదు. తప్పులు కూడా దేవుడు కనపరచు. నీ ఇంట్లో నువ్వు చెప్పలేదు కనుక బయట ఎవడో చెప్తే ఆ మాట ఎలా ఉంది? కొత్తగా ఉంది, కొత్తగా ఉంది, అదేదో కిక్కిచ్చినట్టుగా ఉంది. అదే మాట రోజు నువ్వు చెప్తే అప్పుడు యవనస్తులను, ఒరే ఎల్రా, మా అమ్మ చెప్తుంది రోజు. ఏటి నువ్వు నాకు చెప్పేది? మా నాన్న రోజు చెప్తాడు ఐ లవ్ యూ నాకు. మా ప్రభువు అన్నారు, ఆయన రోజు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యాన్ని ప్రేమించు. సిద్ధపడిన వాడికి ఈ లోక ప్రేమలు అక్కరకి రావు. ఈ లోక నటన గతించిపోతుంది. నువ్వు సిద్ధపడకపోతే, నీ దగ్గర ప్రార్థన లేకపోతే, నీ దగ్గర వాక్యం లేకపోతే, బైబిల్ చెప్పిన మాట మరణము నీ కిటికీలను ఎక్కి చూస్తూ ఉంది. మనం బాధలను ఇప్పుడు బాధపడతాం కదా, అసలు నీ బాధకు కారణం ఏంటో తెలుసా? నీ బాధకు కారణం ఏంటో? ఇర్మియా ప్రవక్త ఒక మాటను చెప్తాను, నీ బాధకు అసలు కారణం ఏంటో. ఇర్మియా ప్రవక్త ఆ మాటలను తెలియజేస్తూ అక్కడ కొన్ని మాటలను తెలియజేస్తారు. ప్రియమైనటువంటి సోదరులారా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండటయు, బాధకు శ్రమకు కారణం. మరలా పైగా ఏమంటా? నా బాధ దేవుడికి కూడా. నీ ప్రవర్తన బాగోలేదు, నీ నడవడిక బాగోలేదు, నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా ఇవ్వట్లేదు. మనం ఎక్కడిస్తాం సమయం? ఒక కోడిగుడ్డు అట్టుకొచ్చి దాన్ని పాట పాడపోతే ఊరుకో. ఓసారి నేను లోదరణ సంఘం క్రిస్మస్ పిలిచారు, కేక్ తెచ్చినవాడు పేరు చెప్పలేదు, బైబిల్ ఇసిరేసి వెళ్ళిపోయింది ఆవిడ. నేను కేక్ తెచ్చాను, అందరి పేర్లు చదివారు, కేక్ తెచ్చాను, మా పేరు చదవలేదని చెప్పేసి ఏం చేసింది? కేక్ మీద ఉన్న ఇంట్రెస్ట్ బ్రతికించే వాక్యం మీద లేదు.
ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణం. నాకెంత బాధ వచ్చింది ప్రభువా. కొన్నిసార్లు బాధను అనుమతిస్తాడు దేవుడు. యోబు జీవితంలో అనుమతించాడు దేవుడే. 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళినంతసేపు ఎవరికేం తెలియదు. డైలాగులు అయితే చెప్తాం, కూర్చుని తింటే కొండలైనా. చాలామందికి పిల్లలకు ఒక మాట చెప్తారు, మేము ఎన్ని బాధలు పడ్డాం తెలుసా. అసలు బాధ ఏంటో చెప్పావు ఎప్పుడన్నా? ప్రార్థన అయితే చేస్తాం, మేము పడిన కష్టాలు ఏవి మా పిల్లలు అసలు ఏం బాధపడ్డావో తెలిస్తేనేగా. నువ్వు నీళ్లు తాగి నూకల భోజనం పెట్టావని తెలుసా ఏ రోజు అన్నాళ్ళకి? నువ్వు కట్టెలు మోసి ఊడ్పులు ఊడ్చి ఇదిగో నువ్వు నీళ్లు తాగి పస్తుండిన రోజులు మర్చిపోయి ఏ రోజైనా వాళ్ళకి చెప్పలేదుగా. ఒక మాట గుండెల మీద చేసుకుని చెప్తానేంటో తెలుసా? పూర్వకాలము వ్యవసాయం చేసే మన తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడితే వారి పిల్లలు ఏమయ్యేవారు తెలుసా? ఒక ఇంజనీర్ అయ్యేవాడు, ఓ డాక్టర్ అయ్యేవాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యేవాడు, ఓ టీచర్ అయ్యేవారు. ఈరోజు తల్లిదండ్రులు విదేశాలు వెళ్ళి కష్టపడితే వీళ్ళు ఈ ఫోన్లో సెల్ఫీ సాంగులు చేస్తున్నారు. ఈరోజు ఈ జనరేషన్ ఏం చేస్తుంది? ఏం చేస్తున్నారు? వీడియో అయ్యే కదా ఎక్కువ, ఇప్పుడు నడిపిస్తుంది అదేగా. తల్లిదండ్రులేమో కష్టపడుతున్నారు, నేటి తరం ఏం చేస్తుంది? సెల్ఫీ సాంగులు చేసుకుంటూ బతికేస్తున్నారు. సిగ్గుండాలి. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, జాగ్రత్త. నీ సమయం ఎలా పోతుంది? నువ్వు దేవుని దగ్గర నడిచిన విధానం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అందుకనే ఈ వాక్యము, ఈ బైబిల్ ఉన్న దేవుడు నేటి తరానికి తెలియదని నేను సూటిగా చెప్తాను. నీకు నచ్చినా నచ్చకపోయినా నేటి తరానికి, ఈ జనరేషన్కి గతించి తరం వెళ్ళిపోతుంది. వాళ్ళ తరం అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. మీ తరం వస్తుంది. నీ గోల్ ఏంటి? నీ విధానం ఏంటి? ఈరోజుకి ప్రభుత్వాలు మారుతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. రాజ్యాంగాన్ని ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు మార్చేస్తా ఉన్నాడు. రాజ్యాంగంలో లేనివి కూడా తీసుకొస్తున్నారు. ఈరోజు రాజ్యాంగంలో ఎక్కడ చెప్పలేదు నువ్వు బాప్తిజం తీసుకుంటే మతం మారిపోయావని. కానీ ఈరోజు ఎవరికి పట్టుదల లేదు. ఆ జైబీని చెప్పడానికి ఉన్న పట్టుదల ఆ రాజ్యాంగంలో ఉన్న, కాన్స్టిట్యూషన్లో ఉన్న నీకు ఇచ్చిన హక్కులేవో కూడా నీకు తెలియదు. తెలుసా? ఒకరికి అన్యాయం జరిగితే పలానా చోట జరిగిందంట, నించిన వాడేడి? క్రైస్తవ పక్షంగా మాట్లాడే నాయకులేరి? లేవాలి. నీ జనరేషన్లో నుంచి ప్రార్థించే వీరులు పుడితే సింహాసనాలను కదిలించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు రావాలి అంటే, సిద్ధపాటు రావాలి అంటే ఉపవాసం అనే దట్టిని ధరించు. బాధ నుంచి విడుదల కావాలంటే ఇశ్రాయేలీయుల రోదన విన్న దేవుడు ఏ సంఘములో, ఏ ఊరిలో, ఏ గ్రామములో, ఏ దేశములో రోదన చేస్తారో ఆ రోదనకు ఉత్తరం ఇచ్చే దేవుడు సర్వాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన అంటున్నాడు, ఈ స్థలమందు జరుగు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతాను, నా చెవులు ఆ ప్రార్థనను వింటాయి. సిద్ధపడు. దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి సిద్ధపడు. ఈరోజు చదువుతారు పిల్లలు. ఈరోజు మన రిజర్వేషన్ ఎందుకు పోతుందో తెలుసా? మీకు నచ్చినా నచ్చకపోయినా మనం ఎస్సీలం కదా. ఎస్సీకి ఉన్న కోటా రిజర్వేషన్లు ఈరోజు ఎందుకు పోతున్నది? ప్రభుత్వాలు ఎందుకు మార్చేస్తున్నాయి తెలుసా? మనోడు ఎవడు చదవట్లా. గుండెల మీద చేసి చెప్తున్నాను. 10వ తరగతి అయ్యేసరికి చేతిలో సిగరెట్ వస్తుంది, కానీ 10వ తరగతి అయ్యేసరికి ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, కానీ 10వ తరగతి అయ్యేసరికి ఒక పనికిమాలిన స్నేహాలు దొరుకుతున్నాయి. కానీ నీకు ఒక హక్కు ఉంది. తల్లిదండ్రుల భారం ఏంటి? సంఘములో నేర్పబడిన వాక్యం ఏంటి? విధానం ఏంటి? నేను ఎలా ఎదగాలని ఒక గోల్ లేనటువంటి చదువును ఈరోజు చదువుతూ ఉన్నారు. లేకపోతే ఎరా చదువు మానేసి ఎలా బాగుపడతారంటే ఏం చెప్తారు? 2 అంశాలు. ఆటో తోలుకుంటాను. ఏం తోలుతాడంట?
ఆటో తోలుతాను, లేకపోతే కొయిట వెళ్ళిపోతాను. ఎన్నాళ్ళు బానిస బతుకుతావు? ఎన్నాళ్ళు బానిస బతుకుతావు? నీ దేవుడైన యెహోవా మాట వింటే నీ బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నీ వెంట వెతుక్కుంటా వస్తాయి. నువ్వు అడగక్కర్లా. నువ్వు అడగవలసింది ఏంటో తెలుసా? ఆయన నీతిని అడుగు, ఆయన రాజ్యాన్ని వెతుకు, మారు మనసులు ఇమ్మని సిద్ధపడు, వాక్యము చేత నన్ను కట్టమని ఒక్కొక్క మెట్టు ఎక్కు. హిజ్కియా అడిగితే 15 సంవత్సరాలు తగ్గట్టుగా మెట్లకు దిగొచ్చింది నీడ. ఈరోజు యవనస్తులు ఆడపిల్లలు చదివినంతగా మగపిల్లలు చదవట్లే. కొంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు, అందరూ అలాగని లేరు. మగపిల్లలు కూడా మంచిగా చదివిన వాళ్ళు ఉన్నారు. నేను ఓఎన్జీసీలో జాబ్ చేసేటప్పుడు మంచి జీతాన్ని వదిలేసి వచ్చాను దేవుని పనికి. పెద్ద ఎక్కువ జీతం ఏం కాదు, 2,75,000. 17 సంవత్సరాల క్రితం అయ్యగారు కూడా చెప్తున్నారు, అయ్యా నేను దేవుని పిలుచుకున్నప్పుడు ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చాం. ఈ సేవకు వచ్చామంటే చావుకి ఇష్టపడి వచ్చాం. ఈ సేవకు వచ్చామంటే చావుకి ఇష్టపడి వచ్చాం. ఆంధ్రాలో, తెలంగాణలో కొన్ని ప్రాంతాల సువార్త గంభీరంగా జరుగుతుంది. అయినా కానీ మనకు పట్టనట్టుగా ఏదో వాళ్ళు పెట్టుకున్నారు, మనం వచ్చి కూర్చుని కొంచెం వినేసి వెళ్ళిపోయాం. విన్నది ప్రతీది కూడా దేవుని దగ్గర రికార్డెడ్. దేవుడి దగ్గర ప్రతి వర్తమానం రికార్డెడ్ అయి ఉంటుంది. ఎంతమంది వచ్చారో, ఎంతమంది విన్నట్టు వెళ్ళిపోయారో, ఇది నాకు కాదులే. ఆశీర్వాదం వస్తే నీ మీదకి, గద్దించే వాక్యం వస్తే పక్కోళ్ళని చూస్తారు, నువ్వే అలాగున్నావు. ఏమంటావు? ఒక పక్కోళ్ళకి సింక్ అయ్యే వాక్యం వస్తే నీ కనుచూపు ఎలా తిరుగుతుంది? ఆటోమేటిక్గా. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నీ కంట్లో ఉన్న నలుసు తీయకుండా పక్కోడి కంట్లో దూలం ఎందుకు తీస్తున్నావు? సిద్ధపాటు గడియల్లో దేవుడు రీకాల్ చేస్తా ఉన్నాడు ప్రపంచాన్ని. ఎందుకు రీకాల్ ఇస్తున్నాడో తెలుసా? మంచి మంచి దైవజనులు ఏరుతా ఉన్నారు భూమి మీద నుంచి, చచ్చిపోతున్నారు. ఈ ఉద్దేశము గమనించలేని స్థితిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పల్లవి చరణం పాడదాం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి.
యెహోవా నా మొరలాలించెను. హల్లెలూయా. ప్రియులారా, మంచిది. ఎందుకంటే దేవుడిచ్చిన తరుణము, దేవుడిచ్చిన ఈ అవకాశం, ఈ మధ్యాహ్న సమయం హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఈ తరుణము, ఈ ప్రసన్నతను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అంటున్నాడు, ఈ తరుణం ఉండగానే, ఈ పిలుపునుండగానే, ఈ సువార్త మీకు సమీపముగా ఉండగానే దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, ఇది రక్షణ సమయం. ఇది దేవుడు నీకు నాకు ఇచ్చిన మరొక అవకాశం. ఈ అవకాశము నాకు కాదని తప్పించుకోకో. ఈ సమయము మరొకటి వస్తుందని ఆలోచించుకోకో. ఎందుకో తెలుసా, నేడు ఇది సిద్ధపాటు. ఇంటిలో ఒక్కరు ప్రార్థన చేసేవారు ఉంటే ఇంటి వారందరినీ రక్షించగలుగుతుంది. పొయ్యిలో ఒక్క కట్టే వెలిగించబడుతుంది, దాని మీద ఏం చేస్తామో మిగిలిన కట్టెలన్నీ పెడితే అంటుకుంటాయి. ప్రార్థించే తల్లిగా ఉన్నావా, ప్రార్థించే తండ్రిగా ఉన్నావా, ప్రార్థించే కుమార్తెగా ఉన్నావా, ప్రార్థించే కుమారుడిగా ఉన్నావా, దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థనకు నేను ఉత్తరం ఇచ్చే దేవుడను, నీకు సమీపముగా ఉండే దేవుడను. ఆ దేవుడు అంటున్నాడు, సిద్ధపడితేనే మేలు. నీవు సిద్ధపడి నీ సమూహాన్ని సిద్ధపరచు, లేకపోతే దేవుడి దగ్గర లెక్క ఉంది. దేవుడి దగ్గర లెక్క ఉంది. ఏంటో తెలుసా, 50 సంవత్సరాల ఆయుష్ అనే లెక్క ఉంది. ఆయుష్ కాలంలో మనకి సిద్ధపాటు రాకపోతే, ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని సంగమా, దేవుని సన్నిధానంలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్లో అంటాడు కదా ఆయన, ఆకాశమునకు ఎగిరే శంఖుబూడి కొంగకు తన టైం తెలుసంట. తనకు తెలుసంట ఎక్కడికి వెళితే మేత దొరుకుతుందో, ఎక్కడికి వెళితే కృప వస్తుందో, ఎక్కడికి వెళితే పోషించబడతానో, ఎక్కడికి వెళితే ఆయన ప్రసన్నత వస్తాదో. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు మన జీవితాల్లో ఈ వాక్యం ఉండగా, ఈ ప్రసన్నత ఉండగా, ఈ పరిశుద్ధత ఉండగా, ప్రియ దేవుని సంగమా, నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దయతో అందరూ ముందుకు వచ్చేయండి. వర్షం పడుతుంది కనుక ముందుకు రండి. ఈ షెడ్ కిందకు వచ్చేయండి అందరూ. ఈ వర్షం అయితే కురదు. దేవుడు ప్రతిసారి చెప్తా ఉన్నాడు, ఆశీర్వాదపు జల్లు మాత్రమే కురుస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదపు జల్లే కురుస్తుంది. ప్రియ దేవుని సంగమా, గమనించండి. చాలామంది 4 చినుకులు అడిగేసరికి ఇంటికాడ బట్టలు ఆరేసాను, తడిసిపోతాయి. మళ్ళీ ఎండ రాదా మళ్ళీ ఎండ. అందుకే నేను అన్నాను, సభలు జరిగేటప్పుడు ప్రభువా, మేము ఎక్కడ సభలు కండక్ట్ చేసినా చెప్తాం, మేకల మందర కదిలినట్టు కదలొద్దని చెప్తాను ఎప్పుడు ముందు. సభల్లో కూర్చున్నామంటే భూకంపం వచ్చేసినా సరే కదలటానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు అక్కడ? నువ్వు సిద్ధపడి కూర్చుంటే, ఒక వ్యక్తి అడిగాడుగా, సూర్యుడా నీవు గిబియోనులో ఆగు, చంద్రుడా నీవు. అక్కడ లాజిక్ ఉంది. ఇప్పటి వరకు మన వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. వాస్తవంగా సూర్యుడు చంద్రుడు ఆగల, భూమి ఆగింది. ఆ రోజు ఏమాగింది? భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే సూర్యాస్తమము, సూర్యోదయం. ప్రియ దేవుని సంగమా, 6 నెలలు సహవాసం చేస్తే, చెప్పండి, డైలాగులు బాగా వచ్చి అందరికీ, రానోళ్ళు ఎవరో లేరు. 6 నెలలు సహవాసం చేస్తే నిజంగా అవుతారా? నిజంగా అవుతామా? మరి సండే స్కూల్ అప్పటి నుంచి బైబిల్ పెట్టుకున్నాం,
సండే స్కూల్ అప్పటి నుంచి ఉందిగా బైబిల్. పోనీ సండే స్కూల్లో ఏం తెలియదు, కంఠత వాక్యాలు నేర్చుకునేయో ఆ టీచర్ ఏదో చెప్తే 2 మాటలు, ఆ టీచర్లు చెప్పిన మాటలు ఈ రోజుకి మనోళ్ళు ఆ క్రిస్మస్ వస్తే క్రీస్తు నేడు లేచెను. ఈ కంఠస్థ వాక్యాలకు మళ్ళీ దానికి ఒక వీడియో వాళ్ళ పిల్లలు చెగుతున్నప్పుడు లెగిసిపోయి ఇంకా జనాలు ఇంకా ఈరోజు 3 చోట్ల వాక్యం వినరు. క్రిస్మస్లో వాక్యం వినరు, కొత్త సంవత్సరంలో వాక్యం వినరు, పెళ్ళిళ్ళు కూడా అసలే వినరు. ఈరోజు పెళ్ళేమో పరిశుద్ధ వివాహం అని ఘనంగా జరిగిస్తారు. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత పనికిమాల స్థలం అయిపోద్ది. ఓ పనికిమాల వాళ్ళు 2 ముగ్గురు తీసుకొస్తారు ఆ స్టేజ్ మీదకి. మళ్ళీ ఎలాంటి వస్త్రాలు సగం కనిపించి దానికి కొంతమంది పోకిరి బ్యాచ్ కూర్చొని లిస్ట్ ఇస్తూ ఉంటారు. ఈ పాట పాడు, ముందు ఈ పాట పాడు. ఈ పాటలు నేర్చుకోపోతే ఆఖరికి ఒక పాట ఉంది, పరదేశులమో ప్రియులారా అన్న. అసలు చాలామంది ఈ పాట చావు పాట అనుకున్నారు. వాస్తవంగా ఇది చావు పాట అయితే కాదు, ఇది వాస్తవంగా ఆరాధన పాట. చాలామందికి తెలీదు ఇది ఆరాధన పాట. ఎందుకు తెలుసా? సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ శాశ్వతము కాదు, సిద్ధపడు, వాక్యాన్ని బట్టి మారు, రోదన చెయ్యి, ఉపవాసముండు, నీ బిడ్డలను హెచ్చరించు. ఈరోజు నేటి జనరేషన్ సేవకుల మీద డైలాగులు వేసిన వాళ్ళు లేరా? సూటిగా వాక్యం చెప్తే మా అమ్మలక్కలు అంటారు ముసుకేసిన, పాస్టర్ గారు ఎప్పుడన్నా మా వీధంటే వెళ్ళాలి చెప్తాను నేను, ఒంటరిగా కనబడతాడు కదా. నాకు తెలిసిన మా అత్తమ్మ గారు ఉన్నారు, ఓ పాస్టర్ గారు ఎప్పుడు ఆవిడని ఎందుకమ్మా నువ్వు మారవో చేయవని రోజు గద్దించేవాడంట. ఈ పాస్టర్ గారు ఏదో ఒక రోజు మా వీధిలోంచి నేను పేడ కల్లాపేసిన రోజు పడిపోతాడా అని, ఆయన బండి వెళ్తాడు అనిపించుకుని కల్లాపేసేదంట. ప్రతిరోజును ఆయన వెళ్తున్నాడా లేదని చోటకు వచ్చి ఈవిడ పడిపోయిందంట. పడిపోతే సట్టి ఇరిగిపోయింది, కాలు వేసేసి మొత్తం కట్టేసేసి 6 నెలలు ఉంది మంచం మీద. దానికి తోడు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆ పిండికొట్లో నల్లులు వెళ్ళిపోయి పుచ్చిపోయి పిల్లలు పెట్టాయి, బాగా నరకయాతన. ఈరోజుకి మన వాళ్ళు ముహూర్తాలు మానంగా ఎదురు చూసుకుంటాం రాంగా. మా మనవరాలు ఎదురొస్తే అన్నీ జరిగిపోతాయి. ఎదురు చూసుకుని వెళ్ళి ఎదురు బొంగు పొడుచుకుని చచ్చిపోయిందంట. 6 నెలలు సహవాసం చేస్తేనే 6 ఈరైపోతే నువ్వు ఎరిగిన నాటి నుండి ఈ వాక్యము నీ చెంతనుంది. ఎందరు బోధకులు బోధించారు, ఎందరు రెవరెండ్లు మారారు, ఇక్కడి నుంచి ఎందరు సిఆర్లు మారారు, సభల పేరట ఎంతమంది వచ్చి వాక్యాన్ని గద్దించి సూటిగా ఖండించగా నీ జీవితంలో మార్పు లేకపోతే, సిద్ధపడకపోతే దేవుడు అంటున్నాడు రాకడనే రైలు బండి వస్తుంది, అందులోనికి బాప్తిస్మా టికెట్ ఉంటేనే ఎలౌడ్. చాలామంది అనుకుంటారు ఏ చెప్తారులే అయిపోయింది వెళ్ళిపోతారు. ఇవన్నీ విన్న తర్వాత దేవుడి దగ్గర 2 ఉంటాయి, జల్లిడ సేట. సేటలేసి ఒక్క చెరుగు తిరుగుతాడు ఇలాగా, 2 అక్కర్లా. ఆ చెరుగు ఎక్కడ తిరుగుతాడో తెలుసా దేవుడు? అగ్నికులమేమో కింద ఉంటుంది, పైనేమో ఆత్మలన్నీ సేటలు వేసి దేవదూతలందరూ ఒక పాట పాడతారు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాడుతూ ఉంటే దేవుని చెయ్యి అలా లేపగా చెత్తంతా ఎగిరిపోతుంది, మిగిలిన మంచివి మాత్రమే ఉంటాయి సేటలో. సిద్ధపాటు ఎందుకో తెలుసా? దిద్దుబాటు కొరకు. నేను అందుకని చెప్తున్నా, ఈ సిద్ధపాటు దినములలో ఈ వాక్యము సమీపముగా ఉండగా నీ బాధకు నీ శ్రమకు కారణం ఏంటో తెలుసా? భయము, భక్తి, విధేయత లేకపోవటం. తల్లిదండ్రుల శ్రమను నేటి జనరేషన్ అర్థం చేసుకుంటలా. ఈరోజు మంచి బట్టలకు ఉన్నంత డిమాండ్ సిరిగిపోయిన బట్టలకు ఎక్కువ ఉంది. మంచి బట్టలకు లేదు డిమాండ్, ఒళ్ళు కప్పే బట్టలకు డిమాండ్ లేదు. సగం మోకాలు కనబడాలా. మొన్నసారి సభల్లోనూ ఒక యవనస్తుని పిలిచాడు, మంచి సింగర్ అని టాప్గా పాడతాడు. ఆడు నడిచి వస్తామంటే ఆడు ఫ్యాంట్లో సిరుగులేని స్థలం లేదు. నేను అలాంటి పిచ్చి పిచ్చి వేసాలు వేసుకుని ఈ పులిపెండి మీదకి వస్తే ఊరుకోనాను. దేవుడే
పాదాలు అంచు మట్టుకు దిగి. ఎందుకు రెవరెండ్లు అంగి ధరిస్తారు? అసలు రెవరెండ్లు అంగిలు ఎందుకు ధరిస్తారు తెలుసా మీకు? ఆయన నడవనికి దట్టి ఎందుకు ఉంటుంది తెలుసా? ఎందుకు ఉంటుంది? ఈరోజు నన్ను అడిగారు కనీసం మీ పాస్టర్ గారు ఎందుకని నడుగును తాడు కట్టుకుంటారని అడిగారా? పాత నిబంధన ప్రకారం ఇప్పుడు లేవు. పాత అంగిలకైతే కింద గంటలు కూడా ఉండి, గంటలు, దానిమ్మకాయల యొక్క సింబలు, అవన్నీ సిస్టమేటిక్. దేవుడు ఎందుకు పెట్టాడు తెలుసా? దైవజండు అంట ఆ పవిత్ర స్థలంలోనికి వెళ్ళేసరికి ఈ తాడు పట్టుకుని ఉండేవాడంట. బతుకున్నాడు దైవజండు అంటానికి ఆ తాడే నిదర్శనం. ఒకవేళ అక్కడ చచ్చిపోతే ఆ తాడుతోనే లాగాలి. మా నడానికి ఎందుకు దట్టి ఉంటుంది తెలుసా? చస్తే డైరెక్ట్గా వెళ్ళి ముట్టుకుంటాక లేదు. అపవిత్రమైన అగ్ని తెచ్చిన అహరోను కుమారులు ఏమైపోయారు? ఈరోజు సేవకులంటే భయం లేని తరము తయారయ్యింది. వాక్యానికి విధేయులు కానటువంటి తరమును చూస్తూ ఉన్నాం. ఎందుకని? సాతాను పెట్టరేగుతూ ఉంది. తనకున్న సమయం కొంచెమే అని తెలిసి యవనస్తులకు ఇహ సంబంధమైన తలంపులతో నేటి తరం ఏమైపోయింది? గుడ్డి తరంగా తయారైంది. ఈ యుగ సంబంధమైన దేవత వారి నేత్రాలకు మొదటి గుడ్డితనం ఏంటో తెలుసా? వాక్యం చదవకపోవటం. రెండవ గుడ్డితనం ఉపవాసం అనే దట్టిని ధరించకపోవటం. మూడవది ఒప్పుకొని సరి చేసుకోవాలనే ఆలోచన నేటికి రావటం లేదు. ఒప్పుకున్న వారికి పరిశుద్ధాత్మ వస్తే వెంటనే ఒక పేరు పెడతాం, దురాత్మేమో. అసలు పరిశుద్ధాత్మ ఏదో దురాత్మ ఏదో దాని గురించి చరిత్ర చదివితేనేగా, కొరింథీ పత్రికలు చదివితేనేగా. ఎంతసేపు భర్తల మీద కంప్లైంట్ చేసే స్త్రీల గురించి అక్కడ ఏం రాశాడు? మొదటి కొన్ని 7:14 ఒక మాట ఉంటుంది, ప్రియమైనటువంటి సోదరు. విశ్వాసురాలైన భార్య అంటే అవిశ్వాసైన భర్తను కిరీటంగా చేస్తుంది. నీ ప్రార్థన మంచిదైతే, నీ నిరీక్షణలో పట్టుదలుంటే నీ బిడ్డలను సైతము మర్చిపోడు దేవుడు. మర్చిపోని దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకని నిద్రపోని దేవుడిని కలిగి ఉండి నీవు నీ పరిస్థితులను చక్కదిద్దుకోక శ్రమను, బాధను నీవే అనుభవిస్తున్నావు. భయభక్తులు లేవు. యోబుతో అంటాడు దేవుడు, లే, పౌరుషం తెచ్చుకో, నీ నడాన్ని కట్టుకో, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ధైర్యాన్ని పుట్టించదా? ధైర్యం లేని భక్తి చేస్తే పిరికాత్మ. రోమపత్రికలు అంటాడు, దేవుడు చెప్పి చెప్పి వినకపోతే ఏం చేస్తాడంట? భ్రష్టాత్మకు వదిలేస్తాడంట. అభిషేకించబడిన సౌలు ఏమైపోయాడు? భ్రష్టాత్మ చేత శోధించబడలేదా? దావీదు మరలా వీణ వాయించి స్తుతించగా ఆ దురాత్మ సౌలును విడిచి. ఈరోజు సంఘానికి శక్తి ఉందని చాలామందికి తెలియదు. సంఘ ప్రార్థనకు శక్తి ఉందా? ఉందా లేదా? పాడతాంగా, సంఘము ప్రార్థించగా బాగానే రాగం తీశారు. మీ సంఖ్యలు విడిపోయా? బిడ్డాయా? మీ భర్తలు మార్చబడ్డారా? మీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నారా? హెచ్చరిక చేయగలుగుతున్నామా? నేనును నా ఇంటి వారును ఈరోజు కొన్ని ఇక్కడ తలకాయలు కనబడదు, కొన్ని తలకాయలు లేవు, మరి ఎక్కడ ఉన్నాయో. నేనును నా ఇంటి వారును. దేవుడు లెక్క అడుగుతాడు, ప్రతిదీ లెక్క అడుగుతాడు. ఇక్కడ నిలబడిన మేము ఉన్నది ఉన్నట్టుగా బోధించకపోతే మాకు తీర్పు. ఎవరో బాధపడతారు, ఎవరో నొచ్చుకుంటారు అని వాక్యాన్ని తారుమారు చేస్తే దేవుడే అన్నాడు, పరలోకములో ఎంట్రీయే ఉండదు సేవకుడికి అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆఖరిన రాస్తాడు, ఇందులో ఏది తీయకూడదు, ఏది కలపకూడదు. ప్రియదేవుని సంగమా, నేటి తరానికి కొన్ని తర్జుమాలు అర్థం కాల. మన బైబిల్ ఎందులోంచి తీయబడింది? మొదటి పేజీలో రాయబడి ఉంటుంది, హెబ్రూ, అరామిక్. కొన్ని పదాలకు అర్థం తెలవాలంటే హెబ్రూ బైబిల్ చూడాలి, ఒరిజినల్ వాస్తవంగా ట్రాన్స్లేట్ సరిగ్గా చూడాలి. వాక్యం ధ్వనిస్తూ ఉండగా నీవు సిద్ధపడకపోతే, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించలేకపోతే,
నీకిచ్చిన ఆయుష్కాలంలో నీ బిడ్డలు చక్కదిద్దబడకపోతే, ఈరోజు చదువుతున్న పిల్లలకు కూడా లక్ష్యం లేదు. కొంతమంది ఉంటారు, అమ్మాయి కొంచెం ఎదిగి చదివేసరికి పెళ్లి చేయవా, ఇంకా ఏం చేయాలంట. ఇప్పుడు కన్నా తల్లిదండ్రులు తెలియదా, పక్కోళ్ళు అడిగితేనే కానీ. పక్కోళ్ళ గురించి ఉన్న ఇంట్రెస్ట్ మన ఇంటి గురించి ముస్లిమ్స్లోకి అలవాటు ఉంది. వాళ్ళు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం ఉన్నన్ని దినాలు మనము చేస్తాం కదా, లెంట్ 40 రోజులు, వాళ్ళు చేస్తారు రోజా 40 రోజులు. వాళ్ళకున్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆ 40 రోజులు ఉపవాసం ఉండి ఆ 40 రోజుల ఆహారం బీదలకు పంచిపెడతారు. మనం 40 రోజులు ఉపవాసం ఉండి ఆ ఉపవాసం అయిపోయిన వెంటనే 10 days బిర్యానీ వండేయాలి అర్జెంటుగా. ఇందాక చదివాంగా, మన ఉపవాసం ఎందుకు ఇష్టంగా లేదు? కనీసం బీదలను జ్ఞాపకం చేసుకోము. నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే ఆ పూట ఆహారం ఎవరికన్నా ఇచ్చేయి పట్టుకెళ్ళి. ముస్లిమ్స్కి ఉన్న మంచిగా అలవాటు ఇంకోటి ఏంటి చెప్పమంటారా? నేను ఎలా ప్రసంగితే చాలామంది అడుగుతారు, నాకు అడ్డం మీద చూసి, మీరు ముస్లిమ్సా నిజం చెప్పండి అని అడుగుతారు. ముస్లిం ఇళ్ళల్లో చనిపోతే ఏడ్చినట్టు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా? మన సమాధి పెట్టి ఎత్తితే చాలు, సమాధి పెట్టి ఎత్తితే ఎక్కడ లేని ప్రేమ అప్పుడే గుర్తొస్తుంది. బతికున్నప్పుడు అమ్మకి బాబుకి బొవ్వెట్టండి. అమ్మ బాబు చచ్చిపోతే మేకనో కోడినో కుక్కనో కొత్తే తిని వెళ్ళిపోయిన వాళ్ళు 4 పేర్లు ఆ పూట గుర్తుంచుకుంటారేమో, సాయంత్రాన్ని గుర్తుండదు. బైబిల్ అందుకని చెప్తుంది, తల్లిని తండ్రిని సన్మానించిన వాడిని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. తల్లిదండ్రుల ఆస్తులు కావాలి, కానీ తల్లిదండ్రులు నేర్పిన వాక్యం మాత్రం నిబంధన. ఇది నిబంధన తరతరములకు. ఈ రోజున ఈ నిబంధన మర్చిపోయావు, ఈ నిబంధన విడిచిపెట్టాం. ఈ పరిశుద్ధతను జాగ్రత్త. నా ప్రియ దేవుని సంగమా, తీర్పు దినాలలో ఉన్నావు, లెక్కడిగే రోజుల్లో ఉన్నావు. విన్న ప్రతి బోధ మరలా గుర్తు చేస్తున్నాను, ప్రతి బోధ దేవుని దగ్గర రికార్డెడ్గా ఉంటుంది. ప్రతి ప్రార్థన అక్కడ వినబడుతుంది. ప్రియ దేవుని సంగమా, ముస్లింలు ఎవరైనా చనిపోతే వాళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? 10 మంది వెళ్తారు, చనిపోయిన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు తప్ప రెండోది ఏముండదు. అక్కడ ఏం చేసి వస్తారు? ప్రార్థన. వాళ్ళ భాషలో అది ఏమంటే అన్నామండి, ప్రార్థన చేసి వస్తారు. అక్కడ మన వాళ్ళు వెళ్తారు, ఓ స్వీట్ బాక్సు, 4 యాపిల్స్కాయలు అట్టుకుని వెళ్ళి తగ్గిపోయిన గాయాన్ని మరలా రేపి ఎలా చచ్చిపోయాడు, ఇదే కదా క్వశ్చన్. నువ్వు అన్ని చోట్ల విన్నా, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడో, లేకపోతే గుండెటాకు వచ్చి చచ్చిపోయాడో, లేకపోతే నిద్రలో ఉండి చచ్చిపోయాడో, అన్నీ వినబడ్డాయి మనకి. వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఎలా చచ్చిపోయాడు, మరి చెప్పివాడు నేను రేపు చచ్చిపోతానని చెప్పి చచ్చిపోతాం, మరి పుట్టివాడు నేను రేపు పుడతానని చెప్పిన పుడతాడా? The God asking, how many times the God giving to the answer our prayer. నీ ప్రార్థన జవాబు రానిదిగా ఉన్నంత కాలము ఇలాంటి డౌట్లే వస్తాయి. నీ ప్రార్థనకు జవాబు రావాలి. జవాబు రావాలి అంటే లేవికాండం 6:12లో చెప్పినట్లుగా బలిపీఠ మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. నీ ఇంటిలో నుండి కూడా ప్రార్థన అనే ధూపం మండుతూ ఉండాలి. నీ హృదయం ఎప్పుడు ఆయన స్తుతించేదిగా ఉండాలి. నీ నోరు ఆయన కీర్తించేదిగా ఉండాలి. కొందరు నోరు ఉంటుంది, బైబిల్లోనే రాసింది, వారి నోరు తెరచిన సమాధి. సమాధుల మీద ఉన్న ఇంట్రెస్ట్ వాక్యం మీద ఉండదు మనకి. సమాధుల పండుగ వస్తే ఈరోజుకి మా పిచ్చి పనులు కదా. మా నాన్నకి చికెన్ కూర అంటే మొన్నాడు ఎవడు అంటున్నాడు, పాస్టర్ గారు
మా నాన్నగారు సమాధికి లైటింగ్ పెట్టాను, రావాలి మీరు. ఆడు బతుకున్నప్పుడు ఒక టవల్ కొనివ్వలేదు. మళ్ళీ అంటాడు మా నాన్న ఇష్టంగా ఆ సీసా దాగివాడని. ఎటుపోతున్నావు? ఈ లోక యాత్ర, ఈ లోక నటన, పరిశుద్ధత లేని భక్తి, పరలోకంలో నీ కొరకు ద్వారాలు తెరవబడవు. సువార్త కోసం చచ్చిపోయేవారు ఉన్నారు, కానీ వారి కొరకు ఓ పాట ఉంటుంది కదా, వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వారి కొరకు ప్రార్థించండి. భారతదేశంలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాను మూసేయాలని ఎన్ని ప్రభుత్వాలు, ఇప్పుడు సెంట్రల్లో ఉన్న ప్రభుత్వమే, భయం ఏమీ లేదు. మేము నార్త్ ప్రాంతానికి వెళ్తే సువార్త ప్రకటిస్తున్నప్పుడు లెట్రన్ ట్యాంక్లో లెట్రన్ తెచ్చి నెత్తంట పోసారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మొత్తం సంస్థలన్నీ కలిసి చచ్చిపోతున్నారు సేవకులు. ఈరోజు ఓపెన్గా కూర్చుని వాక్యం వినమంటే వినం, నీళ్లు సమీపంగా ఉన్నాయి బాప్తిజం పొందండి అంటే పొందం. జ్ఞానవంతులైన సేవకులు వెళ్ళిపోతున్నారు భూమి మీద నుంచి. ఇంక సువార్త చెప్పేవాడేడి? సువార్త కొరకు చచ్చేవారు ఉన్నారు, కానీ సువార్త కొరకు ఇచ్చేవారేరే. మన పిల్లల్ని ఇస్తున్నామా? మన పిల్లల్ని ఒక్కరినైనా ఇస్తున్నామా సేవ కొరకు? ఈరోజు సేవకుడు పిల్లలన్నా ఏమైంది? ఈరోజు లోకువా. కొంతమంది చెప్తారు పర్సనల్గా పరిచర్యలు చేసేవాడిని, ఆడికి ఏముందరో ఎవరినైతే మీద చెయ్యట్టు 50 రూపాయలు తెచ్చుకుంటాడు, 100 రూపాయలు తెచ్చుకుంటాడు. ఈరోజు లూథరన్ సంఘాలు ఎక్కువ వినబడే మాట, ఆడు దిగిపోయాడు, ఆడని డబ్బులు తినేశాడు. ఆడు తిన్నాడో లేదో మనకు తెలియదు. రాసే విధానంలో కరెక్ట్ లేవు, కానీ దిగిపోయినప్పుడు ఎక్కడ వస్తుంది అల్లరి? ఈరోజు ఈ దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ కొట్లాడుతున్నాం? సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియా ఒక క్రైస్తవులే చూస్తున్నారా? దేవుణ్ణి ఎరగని వారు అనేకులు చూస్తున్నారు. ఈరోజు లోకువైపోయింది. వాళ్ళు అంతేరా, ఆడు గొప్ప ఈడు గొప్ప అని కొట్టుకుంటూనే ఉంటారు. ఎందుకని? సత్య సువార్త చేదయ్యింది. ఈ సత్యమును ప్రకటించేవారు సూటిగా ఖండించనల్లని వారిగా తయారయ్యారు. ఈరోజు ఘనత కావాలి, లైకులు కావాలి, ఈరోజు పేరు ప్రఖ్యాతలు కావాలి. నేనంటాను సువార్త ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు. ఈ సభలకైన ఖర్చు ద్వారా ఒక మనిషిలో మారు మనసు వస్తే చాలు. పాపాన్ని విడిచిపెడితే చాలు. శాపము నుండి విడిపించబడితే చాలు. ఈ శబ్ద యంత్రం ద్వారా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ధ్వనిలో ఈ వాక్యము ఎందుకు చూపిస్తారో తెలుసా? ఏదో ఒక వాక్యము నీ హృదయాన్ని తాకకపోతాదా? ఏదో ఒక మాట నీ పాపాన్ని ఒప్పింప చేయకపోతాదా? యోధా దేవునితోనే సహవాసంలో ఉన్నాడు. యోధా మంచోడా చెడ్డోడా? చెప్పండి, తెలిస్తే తెలిసింది చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. యోధా మంచోడేనా? చెప్పండి, ఏదో ఒకటి చెప్తే. చాలామందికి మంచోడంటే ఈయనేమంటాడు, చెడ్డోడంటే ఈయనేమంటాడు, ఎందుకు వచ్చినా నిశ్శబ్దంగా ఉంటే చాలు. అంటే మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, దానికి మేము తల ఊపుతాం. యోధా ముందు మంచివాడే. సాతాను ప్రవేశించగా చచ్చిపోయే ముందు మరలా పశ్చాత్తాపడి చచ్చిపోయాడు. అంటే అంగీకరించబడ్డాడో లేదా? ఈరోజు చావుకు అంచులో ఉన్న మనతో ఈరోజు ప్రపంచమంతా ఎక్కడుందో తెలుసా? చావుకు అంచులో. ఎందుకని? ప్రకటన గ్రంథ వాక్కులన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఏ వాక్యము గతించటం లేదు, నెరవేర్చబడుతున్నాయి అన్నీ. ఇజ్రాయేలు పక్షముగా దేవుడు ఏ వాగ్దానం చేశాడు ప్రతిదీ నెరవేర్చబడుతున్నాయి. 57 దేశాలు తల వంచాయి. అందుకని వాక్యంలో ఉంది, యెరూషలేము క్షేమము కొరకు మీరు. ఈరోజు మనకు పరలోక ప్రార్థన సరిగ్గా చెప్పం, అలవాటు అయిపోయిన ప్రార్థన కూడా.
ప్రశ్నిస్తుంటాం. మనం ప్రశ్నించుకుంటే 10 ఆజ్ఞలు కరెక్ట్గా వచ్చా? మొదట ఆజ్ఞ ఏమంటాడు ఆయన? నేను తప్ప. పాము కనబడితే మన దేవుడు ఎక్కడ ఉంటాడో. మొన్న ఒక ఆమె వచ్చింది, నా ఇంటికి ప్రార్థన చేయడం పిలిచింది. ఆవిడకు మూట ఉంది, వాళ్ళ ఆయన గారికి మూట కట్ట ఉంది, వాళ్ళ పిల్లలకు మూట కట్ట ఉంది. ఏంటమ్మంటే పాము వచ్చిందండి ఇంట్లోకి. మరణం తప్పించుట ఎవరు వశమో? మరణము చూడకుండా బ్రతకగలిగిన నరుడెవడైనా ఉన్నాడా? దేవుడు ప్రపంచానికి 3 సవాళ్ళు విసిరాడు. అలాంటి సవాలు పౌలు కూడా ఒకటి విసిరాడు. మరణము తప్పించగలిగిన నాలాంటి వాడు ఉన్నాడా? మరణము నేనివ్వగా తప్పించగలిగిన వాడు ఉన్నాడా? నాలో పాపమున్నదని నిరూపించండి. ఇప్పటికే ఆన్సర్ రాలే. చాలామంది వాగుతూ ఉంటారు దేవుని గురించి. మీ దేవుడు 3 మేకలు పీక్కోలేకపోయాడు. నాకు స్నేహితుడు ఉన్నాడు, ఈ మాట బైబిల్లో చెప్పను కానీ వినపడుతున్న మాట ఆయనకి. వినపడుతున్నాను చేతిలో తల్లి. హల్లెలూయా హల్లెలూయా. మా స్నేహితుడు ఉన్నాడు పంతులు గారు, ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు చూసిన బైబిల్లోంచి ఏదో మా మాట చేస్తాడో నాతో తలనీళ్ళు ఎంచుకుని వెళ్తాడు. ఆయన అన్నాడు, మీ దేవుడు 3 మేకలే పీక్కోలేకపోయాడు రా. నేను అన్నాను, మా దేవుడు చచ్చిపోయిన వ్యక్తిని రారా అంటే అలాగే వచ్చాడు. ఎవరిని పిలిచాడు? లాజరు రా అంటే అలాగే వచ్చాడు. కానీ మీ దేవుడు తల తీసేస్తాడు, తల ఎందుకు ఎట్లా పోయాడు? మీరు దేవుడు అని చెప్పుకొనిచున్న మీ దేవుడు తల తీసేస్తే అదే తల ఎందుకు ఎట్లా కూడా ఏమి చెప్పాడు అని అంటే దీని గురించి తర్వాత మాట్లాడదాం. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. జనన మరణ పునరుద్ధానములకు ఆది సంభూతుడు నీ దేవుడు. మరణాన్ని జయించిన వాడు, మరణాన్ని శాసించిన వాడు, మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈ మధ్యాహ్నం మరలా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో సిద్ధపడు. ఈ మాటలు మాట్లాడితే మళ్ళీ రాజకీయ పరంగా అనుకుంటారు. జగన్ ఎక్కువ మాటలు ఎందులోంచి ఉంటాయి తెలుసా? బైబిల్లో నుంచి ఉంటాయి. సిద్ధపాటులోంచి తీసుకున్నాడు ఆయన. చాలామందికి తెలుసు జగన్ గారు 3ంటికి, ఎందుకంటే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసాం, మాకు తెలుసు. భార్య భర్తలు ఇద్దరు 3 గంటలకు ప్రేయర్ చేస్తారు. నేను రాజకీయ పరంగా చెప్పడంలా, వారి ప్రార్థనా జీవితం చెప్తున్నా. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు, నీ శ్రమకు నీ బాధకు కారణమైన వాటిని ఈ మధ్యాహ్నం పరీక్షించుకో. నీ చదువును పరీక్షించుకో. ఈ వాక్యము నీకు దొరుకుతుండగా మార్పు చెందు. ఈరోజు నీ చదువు నీ లక్ష్యాన్ని చేర్చకపోతే, నీ విశ్వాసమో నీ గమ్యానికి చేరకపోతే, ఈ జీవము కలిగిన దేవుడు నీ పక్షముగా నా పక్షముగా నిలబడి చెప్పుచున్నమాట. నీ సిద్ధపాటు ఎలా ఉంది? ఈ సిద్ధపాటు ఏమవ్వాలో తెలుసా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, తెస్సలోనికు రాసిన ఆ మొదటి పత్రికను చదివితే అక్కడ కొన్ని మాటలు మనం చూడొచ్చు ప్రియులారా. ఎందుకంటే ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ మాటలన్నీ మనకి తెలియజేస్తూ ఉంటారు ఆయన ప్రియులారా. ఎందుకంటే ఆ మాటలు అమూల్యమైనవి, విలువైనవి ప్రియులారా. ఎందుకంటే ఆ మాటలు చదివినప్పుడు నా ప్రియులారా ఖచ్చితంగా అక్కడ కొన్ని మాటలు మనం చూడొచ్చు ప్రియమైనటువంటి సహోదరులారా. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను దేవుణ్ణి గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు ఎవరిదంట? ఈరోజుకి ఈ వాక్యం దేవునిదని చాలామందికి తెలియట్లా. పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారి వాక్యం ఇది మనుష్యుల వాక్యము కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దైవజనులు ఆత్మపూర్ణులై సన్నద్ధులై వ్రాయించబడిన పత్రికలు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ఈ మాటలు మానవుల మేలు కొరకే.
సిద్ధపాటు కొరకే, దిద్దుబాటు కొరకే, రక్షణ కొరకే, మారు మనస్సు కొరకే. ఈ మార్పును నువ్వు తృణీకరిస్తే శ్రమ. బైబిల్లో రాయబడుతుంది, ఎవడైనను బాకానాదం వినబడుచుండగా సిద్ధపడని ఎడల తన ప్రాణానికి తానే ఉత్తరవాది. దిద్దుబాటు చేసుకుంటే కృప నిన్ను ఆవరిస్తుంది. వేవేల తరముల వరకు కృప చూపే దేవుడు. అన్లిమిటెడ్. నువ్వు ప్రార్థనలో ఉండు, దేవుని కృప నిన్ను ఎందుకు వీడిపోద్ది? ఈరోజు మనం అన్నీ ఇస్తాం దేవునికి. దశంభాగాలు ఇస్తాం, ప్రథమ ఫలాలు ఇస్తాం, లేకపోతే మేలులు, కృతజ్ఞత కూడికలు అన్నీ ఇస్తావు దేవునికి. నువ్వు ఇవ్వవలసింది అసలు ఇవ్వట్లా. 24 గంటల్లో దశంభాగం ఎవరు ఇవ్వాలి మరి? అసలైన దశంభాగం అది కదా. 24 గంటల్లో 2.5 గంటలో దేవునిది. ఆ దశంభాగం ఎంతమంది ఇస్తున్నారు? ఎంతమంది ఇస్తున్నాము? ఎన్నిసార్లు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నావు? యవనస్తులతో దేవుడు అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధీకరించుకుందురు? ఎఫెసీ పత్రిక రాస్తాడు కదా, సంఘానికి ఏమి రాశాడు ఆయన? శిరస్త్రాణముగా విశ్వాసమనే డాలు. అసలు బైబిల్ నీ చేతిలో ఉంటే ఘనత నీకు తెలుసా? మనకి ఘనత అన్నాడు బైబిల్ మన చేతిలో ఉంటే. 149వ కీర్తన, 149వ కీర్తనలో ఆ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని వెనక్కి వద్దాం ప్రియులారా. నూట 49వ కీర్తనలో ఆ మాటలు మనం చదివినప్పుడు 9-10 వచనాల్లో ఆ మాటలు ఉంటాయి ప్రియులారా. విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ, బైబిల్ ఉంటే నీ చేతిలో ఏముంది? ఘనత. ఏం ఘనత తెలుసా? ఈ బైబిల్ ఎలాంటిదో తెలుసా? అన్ని నామముల కన్న పైనామమో యేసుని నామమో, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామమో. అందరం పాడదాం. అన్ని నామముల కన్న ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామమో. యేసు నామమో జయం జయమో, సాతాను శక్తులు లయం లయమో. గోరి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. నిలగెత్తి పాడదాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్న నామమో యేసుని నామమో, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామమో. హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చే నామం. ఈ నామాన్ని సిద్ధపరుచుకుంటే, మార్పులోనికి వస్తే, ఈ 3 రోజుల సభల ద్వారా నేను అంటున్నాను ప్రియులారా, ఈ రాత్రికి నేను ప్రసంగిస్తాను. రేపు నా వెనక మరొక దైవజనులు, మంచి ఆత్మీయులు, మా ప్రియులు సువార్తరాజు గారు. నా ప్రియులారా, సిద్ధపడండి. పాపాలను ఒప్పుకొని బాప్తిసాన్ని సిద్ధపడండి. ఈరోజు సేవకులు అర్థిస్తున్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను గారు అర్థించలేదు. ఏమన్నారు తెలుసా? సర్ప సంతానమా. ఈరోజు సేవకులు అయితే చేతులు జోడిస్తున్నాం. అమ్మ, ఉపవాస కూడికలు అవుతున్నాయి, ఏ ఒక్కరైనా సిద్ధపడండి. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, తను తను ఉపేక్షించుకున్నవాడు, తను తను తగ్గించుకున్నవాడు ఈ 3 రోజుల్లో ఒక రోజు వెళ్ళిపోయింది, 2వ రోజు సగం గడిచిపోయింది. నీ నిర్ణయంలోనికి రావాలి, నీ సిద్ధపాటు. ప్రభు అన్నీ తెలుసుననుకుని బ్రతుకుతున్నాను,
5గురిని దేవుడు పిలిచేసరికి ఎక్స్ట్రా లేదు వాళ్ళ దగ్గర. అప్పటి వరకు నూనె ఉంది, అప్పటి వరకు వెలిగారు, అప్పటి వరకు ప్రకాశించారు, అప్పటి వరకు పాడారు, అప్పటి వరకు చదివారు. కానీ టైం వచ్చేసరికి సిద్ధులలో నూనె లేదు. ఎక్స్ట్రా దాచుకోవాలి. ఎక్స్ట్రా ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే. దైవజండి ఒక ఇంటికి పంపించాడు. ఏముందమ్మా నీ ఇంట్లో అంటే, అయ్యా కొద్దిపాటి ఏముంది, ఆ నూనె ఏమైపోయింది? జలధారగా మారిపోయింది, ఆశీర్వాదపు దారగా మారిపోయింది. ఇంటిలో పాత్రలన్నిటినీ నింపుకొచ్చింది. సిద్ధపాటు ఉంటే, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే, నువ్వు మారు మనసుకు సిద్ధపడితే, దేవుడు అంటున్నాడు ఆగిపోని జలధార. ఏ దేవుడు ఉన్నాడు నీటిని గోడలుగా కట్టి నిలబెట్టినవాడు? ఏ దేవుడున్నాడు పగలు మేఘస్తంభముగా సూర్యుని కాపు కాచినవాడు? తన ప్రజలకు ఎండ వేడిమి తగలకుండా సిద్ధపాటు. భర్తను సిద్ధం చేయాలి, భార్య భర్తల సిద్ధపాటు. ఆ కుటుంబాన్ని అంతటిని యెహోవా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్క. ఎందుకు ఒలీవ మొక్కనే పోల్చాడు? చాలా మొక్కలు ఉన్నాయిగా. ఇప్పటికీ 2 మొక్కలు బతికే ఉన్నాయి. ఇప్పటికీ 2 మొక్కలు బతికే ఉన్నాయి అలా సజీవంగా. మోషేను ఏ చెట్టులో నుంచి దేవుడు దర్శించాడో దేర్ లైవ్. ఈరోజుకి ఆ చెట్టు బతుకుంది. గెత్సెమనే తోటలో, ఒలీవల తోటలో యేసుప్రభు గారు ఎక్కడ ప్రార్థన చేశారో ఆ చెట్లు నేటికి సాక్ష్యము పలుకుతున్నాయి. లాజరు సమాధి నేటికి ఉంచబడింది. తెరవబడిన యేసుక్రీస్తు సమాధి నేటికి సాక్ష్యం ఇస్తుంది. యోబు సమాధి నేటికి ఉంది. నోవాహు వాడ నమూనా ఎక్కడ అరారోతు పర్వతం మీద ఆగిపోయిందో అక్కడ ఉంది. ఈరోజు నీ మనసులో వాక్యం ఉందా? నీ జీవితంలో సిద్ధపాటు ఉందా? వింటున్నాములే, పర్వాలేదులే, లోకమంతా అనుకుందండి, ఏ భయమో లేదనుకుని ప్రశాంతంగా ఉన్నారు. ప్రసవ వేదన వచ్చినట్టు వచ్చిందంట. ఒకరోజు వస్తుంది. రాకముందే భక్తుల చేత పాటలు పాడించే సాదృశ్యంగా ఉంచేశాడు దేవుడు. సాదృశ్యంగా ఉంచాడు. నువ్వు ఆవిరి వంటి వాడువు, బుడగ వంటి వాడు అని రాశాడు. మరొక చోట రాశాడు, రోజులు నీవి కాదు. కాలాలకు అధిపతి అయిన దేవుడు చెప్తున్నాడు, సిద్ధపడమని, దిద్దుబాటులోనికి రమ్మని, సిలువ నీడలోనికి రమ్మని, వాక్యపు విలువలతో నిన్ను నీవు కట్టుకోమని, అమర్చుకోమని. సిద్ధపాటు దిద్దుబాటు వచ్చిన జీవితాల్లో ఆత్మ ఫలాలు దిగి వస్తాయి. సిద్ధపాటు దిద్దుబాటు వస్తే ఏమొస్తుందంట? ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు వస్తే వాటితో పాటు ఆత్మ వరాలు కూడా వస్తాయి. ఈరోజు స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్యాలు ఉన్నాయి. కానీ నిలిచి ఉండేది ఏదో తెలుసా? ఈ తెస్సలోని పత్రికలో ఆయన రాస్తాడు, ప్రియమైనట్టు, ఇది మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించుతారు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే, అందరం చెప్దాం, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయును. వాక్యం చదివితే ఏమవుతుంది? కార్యసిద్ధి, మారు మనసు. ఈరోజుకి క్రైస్తవులు ఉన్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా? లాటరీ పద్ధతుల్లో చదువుతారు బైబిల్ని. కళ్ళు తెరిసి పొద్దుటే ఇలా తెరుస్తారు, దేవుడు నిన్ను దీవించునుగాక అని అంటే మంచి వాగ్దానం. నువ్వు చచ్చిపోతావని వస్తే వెంటనే బైబిల్ మూసేసి మళ్ళీ తెరుస్తాం. నా ప్రియులారా గమనించండి, చచ్చిపోయే లోపైన బైబిల్ చదవండి. మారు, దిద్దుబాటు చేసుకో, ఎలాగైనా సిద్ధపడి, ఎలాగైనా. బైబిల్ మూసేసే రోజులు రాబోతున్నాయి. సువార్త మూసేసే గడియలకు వచ్చేసాం. నేను అంటున్నాను, ఇక సువార్త ఎవరికి అందించవలసిన పని లేదు, అందరికీ తెలుసు. ఈ రోజులు విశ్వాసులకు తెలిసినంత వాక్యం సేవకులకే తెలియదంట.
ఎవరికి? ఆ వాక్యం అనే పాల చేత మీరు దినదినము ఎదగండి, రుచి చూసి ఎదగండి, బలం పొందండి. బలం పొందినవాడు ఏమవుతాడు? పక్షిరాజు యవ్వనము పైకి పైకి ఎగిరినట్లుగా, పక్షిరాజు తన యొక్క పరిస్థితులను మార్చుకున్నట్లుగా ఈరోజు మార్పు రావటంలే. పక్షిరాజు అంట బాగా తిని అది ఏమైపోద్దంటే బరువు అయిపోద్దంట, ఎగరలేక. ఏం చేస్తుంది? దాన్ని ఏది శోధించలేనంత ఎత్తు ప్రదేశానికి వెళ్ళి తన రెక్కలకున్న ఆ వెంట్రుకలను అన్నీ లాగేసుకుంటుంది. ముందు లాగేసుకుని తన ముక్కును బద్దలు కొట్టేసుకుని ఉపవాసం అనే గూడు కట్టుకుంటుంది. గంగుల పురుగు గూడు కట్టుకున్నట్టుగా క్యాటర్ పిల్లర్ అది గూడు కట్టుకుని ఏమవుతుంది? గ్రద్దేమో రూపాంతరం చెందుతుంది, గంగుల పురుగు కూడా రూపాంతరం. ఈ వాక్యము నీ జీవితంలో రూపాంతరం తేవాలి. రూపాంతరం కొండ గురించి తెలుసు, కానీ రూపాంతరం చెందిన మారు మనసు మనకు రావటం లేదు. ఈరోజు దేవుని సన్నిధి అంటే ఇదిగో వెళ్ళామా, కానుకలు ఇచ్చామా, వచ్చామా. దేవుడు అంటున్నాడు, ఈ లోకం మీద నీతి క్రియలన్నీ ఒక్క పాపంతో పోతాయంట. ఒక్క పాపం చేస్తే నీ నీతి క్రియలు దేనికి పనికిరావన్నాడు. అసలు గుర్తే రావన్నాడు. గుర్తుకే రావయ్యి. పాపం అంటే చాలామంది శరీరంతో చేసేది పాపం అనుకుంటున్నారు. ఏం కాదు. ఆ పాపం తర్వాత ఆజ్ఞ అతిక్రమమే. ఆదివారం ప్రార్థన రాపోవటం పాపం, ప్రార్థన చెయ్యకుండా భోజనం తినటం కూడా. ఆదివారం పోటెత్తిన జనాలు ఉపవాసకోవటంలో కనబడరు. మరలా ఉపవాసంలో ఆ ముసలి నలుగురు వస్తారు, ఓ 10 మంది వస్తారు. మీ సంఘం అలా కాదు, పాస్టర్ గారు చెప్పారు ఎప్పుడు సంఘం నిండుగా ఉంటుందని. అది నిజమో అవుతుందో మీకే తేలాలి. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు అంటున్నాడు, నీ సిద్ధపాటును చూసి దేవుడంట సింహాసనం నుంచి లేచి నిలబడతాడంట. నువ్వు సిద్ధపడి ఉంటే. స్టెఫను సిద్ధపడ్డాడు. చనిపోతుంటే దేవదూతలు అందరూ తొంగి చూస్తూ ఉంటే దేవుడు సింహాసనం నుంచి లేచి నిలబడెను అని రాయబడింది. ఒక వ్యక్తి వాక్యాన్ని విని మారు మనసు పొందితే, ఆ వ్యక్తి దేవుని నీళ్ల యొద్దకు వస్తే దేవుడు అంటాడంట, పరలోకంలో పండగను స్టార్ట్ చేయండి. ఒక్క ఆత్మ భూమి మీద రక్షించబడితే పరలోకంలో నిజమైన పండగ జరుగుతుంది. నిజమైన పండగ. ఈరోజు తల్లిదండ్రులు వేడుపును వినలేని పిల్లలు ఎంతమంది ఉన్నారు? భర్తలు ఎంతమంది ఉన్నారు? అయ్యా మారయ్యా అని భార్యలు బ్రతికున్నంతకాలం బతిమలాడి ప్రార్థనలు చేసి పిల్లల్ని చక్కదిద్దుకొని ఒకరోజు బోర్ వచ్చిందంట. ముందు ఎవరు ఎత్తబడిపోయారంట? ఆడవాళ్ళు వెళ్ళిపోయారంట ముందు అందరూ. కొంతమంది మగవాళ్ళు అన్నాడు, మా ఆవిడికి మీ ఇంటికి వచ్చిందా? మా ఆవిడ లేదు, మీ ఇంటికి వచ్చిందేమనుకున్నాడు. అంటే ఆడవాళ్ళు అందరూ ఎత్తబడతారు, మగవాళ్ళు విడిపడతారని కాదు. కొందరు ఇటు ఉన్నారు, కొందరు అటు ఉన్నారు. ఈ సిద్ధపాటు దినాల్లో ఈ రెండవ రాకడ ఎంత భయంకరంగా ఉంటుందో దేవుడు, నా ప్రియమైన దేవుని సంగమా, మొన్న ఒక ఆయన అంటున్నాడు, జగన్ 2.0 ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసండి. నేను నా యేసు ప్రభు 2.0 ఎలా ఉంటుందో చూడు. నా యేసు ప్రభు 2.0 ఎలా ఉంటుందో తెలుసా? అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై అరచే రోజు,
చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, అబద్ధికులు అరచే రోజు, దొంగలంత దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు. యేసయ్య ఉగ్రత శ్రమల రోజు, ఈరోజు నువ్వు మారకపోతే, ఈరోజు నువ్వు చక్కదిద్దుకోపోతే దేవుడు రోజు రాబోతుంది. దేవుడి నీకు ఇచ్చిన సమయం ముగించే రోజు రాబోతుంది. దేవుడు అంటున్నాడు, నేను తెరిచి ఉండగా ఎవడు మొయ్యజాలడు, కానీ నేను మూసిన తర్వాత. నోవాహుకు చెప్పాడు దేవుడు, వాడ తయారు చేశాడు రక్షణ అనేవాడ. ఈరోజు ప్రపంచం మీద సువార్త అనే వాడ తిరుగుతూ ఉంది. భూమండలం మీద తిరుగుతుంది. మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుని సువార్త. మనం ఇక్కడ పడుకుంటున్నాం, కొన్ని దేశాల్లో తెల్లారుతుంది. ఆయనకి స్తుతి ఆగిపోలేదు. ఇండియాలో రాత్రి అయితే అమెరికాలో తెల్లవారుతుంది. నిత్యము మానక కొనియాడబడుచున్న దేవుని సువార్త శక్తి నీ దగ్గరకు వచ్చి మారమని నీకు ఆహ్వానం ఇవ్వగా, దిద్దుబాటుకులు రమ్మని పిలవగా, నువ్వు మారకపోతే, నిన్ను నీవు చక్కదిద్దుకోకపోతే, దేవుని వాక్యం అంటుంది, కార్యసిద్ధి చేసే వాక్యమే ఒకరోజు నిన్ను తీర్పులో నిలబెడుతుంది. క్షమించే వాక్యమే లెక్కడుగుతుంది. ప్రాణం పెట్టిన వాక్యమే ఒకరోజు నీ ప్రాణాత్మ దేహాలను విభాగించి దూరిన ఈ వాక్యమే ఒకరోజు నిత్య కొలుములో ఉంటావో, నిత్యము ఆనందముండే రాజ్యములో ఉంటావో. తీర్పు తీర్చే వాక్యం ఇదే. వాక్యము ధ్వనిస్తుంది. తెరవబడిన హృదయాలు కలిగిన వారై దేవుని కృప నీ పైన వర్షించుచు ఉండగా, ఒక పక్క ఆకాశం ఉరిమి దేవుడు కూడా వర్షము రూపంలో నిన్ను దర్శించుచు ఉండగా, వాయిద్యాలకు సరిపడగా దేవుని వర్షం కూడా కుమ్మరిస్తున్నాడు. తెరవబడిన హృదయం, కన్నీరు కార్చే హృదయం. ఈరోజు సంఘాలలో నేను సమయాన్ని గమనిస్తూ ఒక్క మాటని చెప్పి ఈ కూడికను నేను ముగిస్తాను ప్రియులారా. ఇర్మియా గ్రంథం నేటి సంఘాలకు ఉన్న లోటును దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు.
ఇర్మియా గ్రంథం నుండి ఆ మాటలను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఇర్మియా గ్రంథంలో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా అక్కడ రాస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు. బైబిల్లో ఎక్కడన్నా సంఘానికి, నేటి సంఘ బిడ్డలకు ఎవరి ప్రార్థన కావాలంట? స్త్రీలు. బైబిల్లో పెద్ద పాత్ర వేయబడిన వారు స్త్రీలు. ఒక సైన్యాన్ని నడిపించింది ప్రవక్త అయిన దెబోరా. రోదనతో ప్రార్థించిన అన్నా మనకు తెలుసు, కానీ కోపంతో ప్రార్థించిన హన్నా అని చాలామందికి తెలియదు. ఆ మాటలు చదివితే తాను కోపించుచు అని రాయబడి ఉంటుంది అక్కడ. నా ప్రియులారా, పాటలు పాడిన మోషే అక్క, రాజాజ్ఞను మార్చగలిగిన ప్రార్థన తట్టిని ధరించిన ఎస్తేరు, వృద్ధాప్యం వచ్చేసిన విడువక కన్నీరు కార్చిన అన్నా, పౌలు పరిచర్యలో ఉన్న స్త్రీలు. స్త్రీలారా, మీ కుటుంబాలలో, మీ సంఘాలలో మీ పాత్ర పెద్దదిగా ఉంచాడు దేవుడు. తప్పట్లు కొట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. యవనస్తులారా, మిమ్మల్ని మీరు సిద్ధపరచు. ఎందుకు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదనము చేసే స్త్రీలను కనుక్కోండి. ఏం చేయాలంటే ముందుగా కనుక్కోవాలి. మన సంఘములో ఎవరు ప్రార్థనా వీరులు? కొంతమంది ఉంటారు కదా, ఆ మామ ప్రార్థన చేస్తే అన్నీ మంచిగా అవుతాయి. కొంతమంది ఉంటారు, పురుడికి తీసుకెళ్ళినా ప్రార్థన చేస్తారు, ఒక డెలివరీకి తీసుకెళ్ళినా ప్రార్థన చేస్తారు, ఒక పెళ్లి కుదిరినా ప్రార్థన చేస్తారు. ఈ రోజుకి కొంతమందిలో ఒక చచ్చుడు ఆలోచనలు ఉన్నాయి. చచ్చిపోయిన చేపలు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమంటారు? ఎదవరాలతో ప్రార్థన చేయి, ఇంతవా? ఆ చింతలో ఇంతవా? మరి దేవుడు మొదటి స్థానం వాళ్ళకి ఇచ్చారు కదా. వెదవరాలు పక్షముగా నేను వాద్యమాడే దేవుడను. మనకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు అందరూ ముత్తైదులను పిలుస్తారు కదా. అని పెంచుకున్నాడు మా నాన్నగారు. వెధవరాలను పిలిచి వాళ్ళ చెయ్యి మంచిదని చెప్పారు మా నాన్నగారు. తప్పలు కూడా దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, స్త్రీలారా, మీ పాత్ర పెద్దది. మీ కుటుంబంలో జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. కొయిటైలు ఇల్లు కట్టుకుంటాం కాదు, వాక్యముతో ఇల్లు కట్టాలి. అవసరమైతే భర్తతో ఎంత గొడవాడుతుందో పిల్లల్ని కూడా అంత రఫ్ ఆడించి భయం చెప్తుంది. కొంతమంది తాగితేనే పులి. ఎలాగైనా ఆడవాళ్ళు 24 గంటల సింహం అని చెప్తాను నేను. దేవునికి స్తోత్రం. 24 గంటలు సింహమే. నువ్వు కాళ్ళు బేరానికి రావాలి తప్ప బీరువాలు నిండిపోయినా సింహానికి కొరత మాత్రం తీరదు. దేవునికి స్తోత్రం. మగవాళ్ళు ఏం తక్కువ తినలా. మీకు ఉంది, కంగారు పడకండి. మీకు ఉంది, కంగారు పడకండి. బైబిల్లో ఒక మాట ఉంది సుమా, బట్టల కోసం తప్పట్లు కొడితే ప్రతివాడు తన పొరుగువాని భార్యను చూచి ఏం చేస్తున్నారంట? మొన్నోసారి క్రిస్మస్ నన్ను పిలిచారు. ఈ మాట మీకు నొప్పి కలిగించినా సరే చెప్తాను. నేను పాస్టర్ గారిని అక్కడ బ్యానర్ వేయలేదు, ఏమి లేదు. నేను వెళ్ళిపోయి మామూలు జనాల్లో కూర్చున్నాను కదా. సర్లే పిలుస్తారులేని. ఒరే, ఇది అబ్బరగడం పిల్లమేనా? మన సంఘాల్లో ఉండి మాటలు ఇవి. జాగ్రత్త. దేవుడు నీ చూపును, నీ మాటను, నీ శరీర కదలికను కూడా దేవుడు గమనిస్తున్నాడు.
అందుకని దేవుడు అంటాడు, ఈరోజు మీ వస్త్రధారణ బట్టే మీ నోటి నుండి ఇతరులు మాట్లాడగలుగుతున్నారు. దేవుడు అన్నారు, సంపూర్తిగా వస్త్రాన్ని కప్పుకోండి. ఈరోజు ఫ్యాషన్ పేరుతో ఏమి ఎగిరిపోయాయి? ఆడవాళ్ళకి చున్నీలు ఎగిరిపోయాయి. మా పరిచయలో ఒక రూల్ పెట్టాం, మొబైల్ పెట్టుకుని వస్తే మొబైల్ అక్కడ పెట్టాలి ఎండలో. చున్నీ లేకుండా వస్తే ఇంటికి వెళ్ళిపోమ్మా, నువ్వు ప్రార్థనకు రాకపోయినా నష్టం ఏమీ లేదు. చాలామందికి ఆడపిల్లలకు తెలియదు, చున్నీ ఉంటే అదే ఆయుధం అని మీకు తెలియదు. చున్నీ ఉంటే ఆపదలో అదే నీకు ఆయుధం.